జ్యోతిష్య అభిలాషులకి నా శుభ అభివందనాలు. నిన్న నేను కుజదోషం గురించి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పాను. అది ఇన్కంప్లీటెడ్, అంటే మధ్యలోనే ఆగిపోయింది. ఓకే, ఆ టాపిక్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు జ్యోతిష్యము అనే ఈ యొక్క మహా దైవత్వంతో కూడిన ఈ సబ్జెక్టులో చాలా విధంగా తల్లిదండ్రుల్ని మిస్గైడ్ చేయటం మిస్గైడ్ చేయటం అంటే దారి తప్పించటం అనమాట. వాళ్ళు పాపం తెలియక జ్యోతిషాన్ని నమ్మి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వచ్చిరాని జ్ఞానంతో ఒక కారణం చెప్పి పెళ్ళిళ్ళు చెడగొట్టడం ఎక్కువైంది. సో మన సంస్థ శ్రీ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద, మా అమ్మా నాన్నగారి పేరు మీద పెట్టిన ఈ ఫౌండేషన్ కింద ఒక సర్వీస్ నేను శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయం తరపున కొన్ని ప్రజల్లో ఉన్నటువంటి ఈ భయభ్రాంతుల్ని, జ్యోతిష్యం మీద ఉన్నటువంటి భ్రమలని తొలగించాలి అనే ఒక సదుద్దేశంతో పెట్టిన నా ఆలోచన ఈ మీకు ఫేస్ టు ఫేస్ వీడియోలో కనిపిస్తూ వాస్తవాలు వివరించాలి అని. ఎందుకంటే ఇంతకుముందు నేను అన్నీ కూడా చాలా వీడియోలు చేశాను జ్యోతిష్యం మీద, వేదిక అయినా కృష్ణమూర్తి పద్ధతులైనా కూడా. అవన్నీ నేను కనిపించకుండా చేసినప్పుడు రెస్పాన్స్ అనేది వీడియో రిప్రజెంటేషన్లో బాగుంటుంది, ప్రజలకు తెలియాలి. ఏ కారణమైనా కూడా, అది ఒక కుజదోషమైన, రాహుకేతు దోషమైన, వేధా నక్షత్ర దోషమైన, రజ్జు దోషమైన, స్త్రీదీర్ఘ పొంతనైన, తారాబలం బాగలేదు, చంద్రబలం బాగలేదు, గోచారరీత్యా గురుబలం బాగలేదు, రాసులు కలవటం లేదు అంటే భకూడా దోషం అని అంటారు. ఏకనాడి దోషం కావచ్చు, గణకూట దోషమే, అమ్మాయి రాక్షస గణమైందా, అబ్బాయి దేవగణమయ్యారా, ఎలికపిల్లి పాము ముంగిస అనేది యూనికోడ్, ఇట్లా ఏ దోషము తీసుకున్నా కూడా ఏకరాశి దోషం అని, ఏకనక్షత్ర దోషం అని, ఏకలగ్న దోషం అని, త్రిజ్యేష్ఠ దోషం అని, ఇట్లా ఒక్కొక్క కారణం చెప్పి వివాహాలు చెడగొడుతున్న ఈ రోజుల్లో చాలా వరకు హిందువుల్లో పెళ్ళి అనేది చాలా కావటం లేదు అనకూడదు, ఎందుకంటే అవుతూ ఉన్నాయి కానీ డిలే అవుతున్నాయి. అంటే 25 అలా జరగాల్సిన పెళ్ళిళ్ళు 30 కూడా దాటి వెళ్ళిపోతాం. సో దీనికి ఒక సమాధానం ఉండాలి, దీనికి ఒక పరిష్కారం ఉండాలి అనే తాపత్రయంతో నేను చేపట్టిన ఈ కార్యక్రమం ఏంటంటే, ప్రజలకి జ్యోతిష్యం అనే ఈ సబ్జెక్టుని నేర్పించాలి. ప్రతి ఒక్కరికి కూడా వాస్తవం చెప్పగలగాలి. వాస్తవం అంటే ఏంటి అంటే, వాస్తవాలు ఎలా చెప్పాలి అంటే బాగా అర్థం చేసుకోండి. మీరేం చెప్తారు, కుజదోషం అనేస్తారు. కుజదోషం అనేసి లగ్నం నుంచి 2వ స్థానంలో, 4లో, 7లో, 8, 12వ స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అని భయపెట్టారు. కానీ ఆ కుజదోషము చాలా చాటుల్లో క్యాన్సిల్ అవుతుంది అనేది చెప్పరు. ఇక్కడ జ్యోతిషంలో నేను ఇదే చూస్తున్నాను. మీరు భయపెట్టడమే చేస్తున్నారు కానీ దాని తర్వాత మినహాయింపులు ఉంటాయి, పరిహారాలు ఉంటాయి, దానాలు ఉంటాయి, చాలా చాటుల్లో క్యాన్సిల్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా అనేది చెప్పరు. అది చాలా, ఎందుకంటే భయపెడితే ఏంటి, భయపెడితే ఏమొస్తుందో అట్లా చేస్తే అనేది నాకు ఇంతవరకు కూడా అర్థం కాని ప్రశ్న. అంటే అలా పెళ్ళిళ్ళు చెడగొడితే ఏమొస్తుందో వాళ్ళకి, లేదు నాలెడ్జ్ అనేది పూర్తిగా రాదా, వాళ్ళకి నేర్చుకోలేదా, ఇంతటితోనే ఆగిపోతుందా, అంటే వాళ్ళు నేర్చుకున్నది మిడిమిడి జ్ఞానమా, అంటే జ్యోతిష్యం ఏం చెప్తుంది, తవ్వుకుంటూ వెళ్ళాలని చెప్తుంది. కుజదోషం ఉంది అంటే తర్వాత ఆ కుజదోషం చాట్లో క్యాన్సిల్ అవుద్దా అనేది చూడాలి. కాబట్టి నేను చెప్తూ ఏం చెప్పానంటే, కుజుడు జన్మలగ్నం నుంచి ఒక జాతకురాలికి జన్మలగ్నం నుంచి 2వ స్థానం ఉన్న, 4వ స్థానంలో ఉన్న, 7వ స్థానం, 8వ స్థానంలో ఉన్న, 12వ స్థానంలో ఉన్నా కూడా కుజదోషం అంటారని చెప్పాను. వీటినే వీళ్ళు ఇంకొక, అంటే ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, సప్తమము, అష్టమము, వ్యయభావాలు, 12ని వ్యయభావం అంటూ ఉంటారు. మీరు అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ పదాలు వాడుతూ ఉంటారు. ఈ పదాలు వాడితే మీరు అబ్బో ఏంటిది ఇది అర్థం, అష్టమం అంటే ఏం లేదు, 8. ఓకే, సప్తమము అంటే 7, ద్వితీయము అంటే 2, చతుర్థం అంటే 4, వ్యయభావం అంటే 12. లగ్నాన్ని నుంచి చూస్తారు. తర్వాత నీకేం చెప్పాను, ఇలా లగ్నం నుంచి చూస్తూ చంద్రుడి నుంచి కూడా చూస్తారు. సేమ్ అదే నంబర్లో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అది వాళ్ళ జన్మరాశి. నేను చెప్పాను ఇంతకుముందు చాలా క్లాసుల్లో కూడా, చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది వాళ్ళ జన్మరాశి. ఆ నక్షత్రం కూడా ఆ రాశిలోనే ఉంటుంది, అరవ జన్మ నక్షత్రం. ప్రతి రాశిలో 3 నక్షత్రాలు చెప్పాను కదా. అయితే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అక్కడి నుంచి కూడా సేమ్ ఇదే నంబర్లతోటి కుజదోషం లెక్కేస్తారు.
ద్వితీయ స్థానం అంటే 2, 4, 7, 8, 12. అయితే ఇప్పుడు ఏంటి అంటే చంద్రుడి నుంచి ఉన్న కుజదోషము, మళ్ళీ తర్వాత శుక్రుడి నుంచి కూడా సేమ్ నంబర్లు, శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడో అక్కడి నుంచి కూడా ఇదే నంబర్లు, మళ్ళీ 2, 4, 7, 8, 12లో కుజుడు ఉంటే కుజదోషం. అయితే వీళ్ళు ఏం చెప్తారు అంటే లగ్నం నుంచి చాలా సీరియస్గా కుజదోషం అంటారు, చంద్రుడి నుంచి దాన్ని ఒక 50% కింద లెక్కేసుకుంటారు, శుక్రుడి నుంచి ఒక 25%. అయితే ఈ రకంగా కుజదోషం లేనిది ఎవరు? కుజదోషం అందరికీ ఉంటుంది. క్యాన్సిలేషన్ గురించి ఎవరు చెప్తారు? క్యాన్సిలేషన్ గురించి చెప్పరు. కాబట్టి మనకి ప్రతి సబ్జెక్టులో కూడా కష్ట సుఖాలు రెండు చెప్పాలి, అంతేగాని ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, క్లారిటీ ఉండాలి. నీకు ఒక సమస్య ఉందంటే పరిష్కారం ఉంటుంది, లేదు అంటే ప్రజలని ఈ రకంగా భయపెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోరు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నిన్న ఒకరు వచ్చారు నా దగ్గర ఫోన్ చేసుకొని, త్రిజ్యేష్ఠ దోషం అంట, పెళ్ళి ఆపుకుంటూ ఉన్నారు. త్రిజ్యేష్ఠ దోషం అంటే త్రిజ్యేష్ఠ దోషం ఏముంది అందులో? త్రిజ్యేష్ఠ దోషం ఆ ఇంటికి అబ్బాయి పెద్దోడు, అమ్మాయి ఇంటికి పెద్దది, అంటే ఇద్దరు జ్యేష్ఠులు, 2 జ్యేష్ఠులు అయినాయి. ఈ ఇద్దరిలో కూడా వధూవరుల్లో ఎవరో ఒకరు జ్యేష్ఠ మాసంలో కానీ జ్యేష్ఠ నక్షత్రంలో కానీ పుట్టారు. అప్పటికి 3 జ్యేష్ఠులు, 3 జ్యేష్ఠ. దానికోసం పెళ్ళి ఆపుతారా? ఇదెక్కడే విడ్డూరం కాలేదు మీకు? విడ్డూరం అంటే వివాహము జరగాల్సినటువంటి శుభ సమయంలో ఇలా జ్యోతిష్యం అనే ఒక భ్రమలో, సరే మీరు నమ్మారు అంటే ఎంత నమ్మాలి, ఎంత లోతుగా నమ్మాలి అనేది లేదు. ఒక కారణం చెప్పి పెళ్ళి చెడగొడితే ఆ చాటుల్లో ఒక్క మైనస్ అనేది ఈజీగా దొరుకుద్ది, కానీ ప్లస్లు ఎందుకు చూడరు? అవి చూడటానికి రాదు. మెయిన్ కారణం అది వాళ్ళకి. అంటే నాకు తెలిసినంతవరకు ఏంటి అంటే డీప్గా అనలైసిస్ చేసే అంత లేదు అనిపిస్తుంది ఎక్కువ మందిలో. ఈరోజు సందుకి గొంతుకి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, 200కి 150 రూపాయలకు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే ఇద్దరి జంట జీవితం ఒక 100 రూపాయలు. ఎంత దారుణం. వాళ్ళిద్దరు చదువుకున్నారు, బీటెక్ చదివారు, సిఏలు చేశారు, డాక్టర్స్ అయి ఉన్నారు. అలాంటి బాగా చదువుకున్న వాళ్ళ జీవితాన్ని కేవలము ఒక 100 రూపాయల్లో జ్యోతిష్యం తేల్చేస్తాము. ఎంత దారుణ విషయం. కాబట్టి సరే, నేను ఇవన్నీ చెప్పిన తర్వాత జ్యోతిష శాస్త్రంలో కుజదోషంలో మినహాయింపులు చూద్దాం. ఎక్కడెక్కడ ఎవరెవరికి చాలా వరకు క్యాన్సిల్ అయ్యేది, ఎట్లా క్యాన్సిల్ అవుతాయి అంటే చెప్తాను. మొత్తం 27 నక్షత్రాలలో 13 నక్షత్రాలకు కుజదోషం ఉండదు. 27 నక్షత్రాలలో 13 నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి కుజదోషం ఉండదు. ఇంకేంటి మీకు హ్యాపీ కదా? అది చెప్పరు. తర్వాత 12 లగ్నాలు ఉన్నాయి. 12 లగ్నాల్లో దాదాపు 6 లగ్నాలకు కుజదోషం ఉండదు. ఎందుకు అంటే ఏ లగ్నాలకి? మేష లగ్నం, వృశ్చిక లగ్నం. ఎందుకంటే ఈ రెండింటికి కుజుడు అధిపతి, అందువల్ల కుజదోషం అంటే ఈ 2 లగ్నాలకు కుజుడు అధిపతి కాబట్టి ఉండదు. తర్వాత కర్కాటక లగ్నం కుజదోషం ఉండదు. ఎందుకంటే కర్కాటక లగ్నం అంటే కర్కాటకంలో కుజుడు ఉంటే అది నీచ స్థితి అవుద్ది. అక్కడ కుజుడు పడిపోతాడు, నీచ స్థితిలో కుజుడు బలహీనపడిపోతాడు. తర్వాత సింహ లగ్నానికి కుజదోషం ఉండదు. సింహ లగ్నానికి కుజుడు యోగకారకుడు, అందుకని కుజదోషం ఉండదు. తర్వాత మకర లగ్నానికి కుజదోషం ఉండదు. ఎందుకంటే మకరంలో కుజుడు ఉచ్చ స్థితి పొందుతాడు, అక్కడ చాలా బలంగా ఉంటాడు. ఓకే. తర్వాత ధనుర్మేన లగ్నాలకు కుజదోషాలు ఉండవు. ఇట్లా ఎన్నైనాయి? మేష వృశ్చిక 2, కర్క సింహ 4, మకర 5, ధనుర్మేనాలు 6, 7 లగ్నాలకి కుజదోషం ఉండదు. అదేవిధంగా 7 రాశులు, మేష వృశ్చిక రాశులు సింహరాశిలో పుట్టారనుకోండి, మేషరాశిలో పుట్టారు, వృశ్చిక రాశిలో పుట్టారు, సింహరాశిలో పుట్టారు, కర్క రాశిలో పుట్టారు, మకర రాశిలో పుట్టారు. ఓకే. లేదు అంటే మనకి ధనుర్మేన రాశులు అయ్యాయి, కుజదోషం ఉండదు. కాబట్టి ఇవన్నీ దాదాపు వీళ్ళ జన్మరాశులు ఇవైనా, జన్మ లగ్నాలైనా, లేదు ఈ లగ్నాల్లో కుజుడు ఉన్నా, మకరంలో ఉంటే కుజదోషం ఉండదు. కుజుడు కానీ లగ్నం నుంచి మకరంలో అంటే 7వ స్థానం అవుతుంది. మిథునానికి 7వ స్థానం, మిథునానికి 9వ స్థానం అవుతుంది. ఓకే. లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటాయి స్థానాలు.
ఉదాహరణకి కన్యా లగ్నం, కన్యకి 7వ స్థానం. కన్యకి 7వ స్థానం ఏంటిది? మీనం. మీనంలో కుజుడు ఉన్నాడు, 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు, కానీ అది మీన లగ్నం, మీనరాశి. ఓకే, అంటే కన్యా లగ్నానికి 7వ స్థానం మీనం. 7వ స్థానం అంటే మీనంలో వాళ్ళకి కుజదోషం ఉండదు. ఓకే, కన్యక 4 ధనస్సు, ధనస్సులో కుజుడు ఉన్నాడు, కన్య నుంచి లగ్నం నుంచి కుజదోషం ఉండదు. ఓకే, తర్వాత పోతే ఇట్లా మీకు నేను చెప్పినట్టుగా ఇన్ని రాసులు ఇన్ని లగ్నాల వాళ్ళకి కుజదోషము ఉండదు. భయపడకూడదు మీకు. అంటే లగ్నాన్ని బట్టి, ప్రతి లగ్నాన్ని బట్టి స్థానాలు మారుతూ ఉంటాయి, ఆ ప్రకారం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి వృషభ లగ్నం, వృషభ లగ్నానికి 7వ స్థానం తుల. ఓకే, 7వ స్థానం తుల, 8, 9, 9 ధనస్సు, ధనస్సులో కుజుడు ఉన్నాడు, కానీ 9 అంటే కుజదోషం లేదు. ఎందుకంటే మరి చెప్పుకున్నట్టు 2, 4, 7, 8, 12 ఇట్లా స్థానాలు చూసుకోవాలి. 9లో ఉన్నాడు కుజదోషం లేదు, 10లో ఉన్నాడు కుజదోషం, లగ్నం నుంచి 10లో ఉన్నాడు 11లో ఉన్నాడు కుజదోషం లేదు, 5లో ఉన్నాడు కుజదోషం లేదు, 6లో ఉన్నాడు కుజదోషం లేదు, 3లో ఉన్నాడు కుజదోషం. లగ్నం నుంచి 2, 4, 7, 8, 12 ఇవన్నీ కూడా మీరు రాసుకోవాలి. జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి అంతా ఏంటంటే బుర్రలో పెట్టుకోవాలి అంత అవసరం లేదు. అయ్యో ఇవన్నీ నేను ఎక్కడ గుర్తుపెట్టుకునేది అనుకొని భయపడాల్సిన అవసరం లేదు. ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కొంతమంది మెమరీ పవర్ బాగుంటుంది, అన్ని మైండ్లో ఎక్కిస్తారు, కొంతమంది గుర్తుపెట్టుకోలేరు. అలాంటప్పుడు ఒక డైరీ రాసుకోండి, డైరీలో రాసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి జ్యోతిష్యంలో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటే కొంత దగ్గర లాజిక్ వాడాల్సి వస్తుంది. అది ఆ లాజిక్ దగ్గర చాలామంది ఇరుక్కుపోతూ ఉంటారు, రాదు వాళ్ళకి. లాజికల్గా అనలైసిస్ చేయాల్సి వస్తుంది అంతే. అంత తప్పితే జ్యోతిష్యంలో జ్యోతిష్యం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మీరు. ఇప్పుడు అయితే రాని జ్యోతిష్యం నేర్చుకుని ప్రజలను భయపెట్టకుండా పూర్తిగా నేర్చుకొని మీరు ప్రిడిక్షన్స్ చేయాలి. ఎక్కువగా తప్పులు చెప్తే వివాహాలు కావు. ఎందుకంటే వివాహం అనేది ఒక శుభ కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమం గురించి మనం చెప్పాలి అన్నప్పుడు బాగా నాలెడ్జ్ అనేది, జ్ఞానం వచ్చి ఉండాలి. మీరు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టంగానే ఉండొచ్చు. ఉదాహరణకి నేను కొన్ని చెప్పాను మీకు. ఏ గ్రహానికి ఏ గ్రహం శత్రువు అవుతుందా, మిత్రుడు అవుతారా, సముడు అవుతారా, దాని మీద ఏమవుతుంది, భకూట దోషం, రాశికూట దోషమే మనం డిక్లేర్ చేయాల్సి. అది శుభ షష్టాష్టకమా, అశుభ షష్టాష్టకమా, శుభ నవపంచకమా, అశుభ నవపంచకమా, శుభ 2, 12 కాంబినేషనా, లేదు అశుభ 2, 12 కాంబినేషనా, ఇట్లా చెప్పాలి అన్నప్పుడు ఏ గ్రహానికి ఏ గ్రహం మిత్రుడు అవుతారు, శత్రుడు అవుతారు అనేది, లేదా సముడు అవుతారని మనం రాసి పెట్టుకోవాల్సి. మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని అయ్యో నాకు గుర్తురాదండి, నా వల్ల కాదండి. అది అసలు వల్ల కాదు అనేది ఉండదు మనిషికి జీవితంలో. ప్రతి మనిషి ఏదో ఒకటి సాధించగలడు, ఇది నా ప్రామిస్. మీరు ఖాళీగా కూర్చునే కాడికి రిటైర్ అయ్యారు, ఖాళీగా కూర్చున్నారు అంటే మైండ్ డంప్ అయిపోద్ది. సేవా కార్యక్రమాలు ఎత్తుకోండి. సమాజంలో సామాజిక సేవ ఉంటాయి, ఏదో ఒక సామాజిక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎత్తుకున్నాను సామాజిక సమస్య, వివాహం కావడం లేదు. వివాహాలు అవుతున్నాయి కానీ డిలే అవుతున్నాయి. అన్ని హిందువుల్లో, అన్ని కమ్యూనిటీల్లో ఈ సమస్య ఉంది, జ్యోతిష్య సమస్య. మరి నమ్మినప్పుడు దాన్ని సరి అయిన సక్రమ పద్ధతులు చెప్పేవాళ్ళు లేరు. ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ టైంపాస్ అంటే కొంత డబ్బులు సంపాదించవచ్చు. ముఖ్యంగా పాతకాలపు పంచాంగాలకి ఈరోజు కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్కి డిఫరెన్సెస్ వస్తాయి. దానివల్ల ఏమవుతుంది అంటే నక్షత్రాలు మారిపోతాయి, తిథులు మారిపోతాయి. మీరు జాతకం అంటే అష్టగుణ కూటం చూసేదంతా రాసుల మీద, నక్షత్రాల మీద కాబట్టి మీకు ప్రిడిక్షన్స్ అనేవి మారిపోతాయి. కాబట్టి అది తప్పు అవుతుంది. వాళ్ళేమంటారు, ఉదాహరణకు రాజమండ్రి సైడ్ నేమాని పంచాంగం కావచ్చు, గుంటూరు సైడ్ పంచాంగం కావచ్చు, తిరుపతి సైడ్ పంచాంగం కావచ్చు, 100 సంవత్సరాల పంచాంగాలు పెద్ద బుక్కులు ఉంటాయి. ఆ ప్రకారం చూసిన ఈరోజు కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్లో కరెక్ట్గా మీకు వస్తాయి. కాకపోతే చూడండి, ఎక్కడ కావాలంటే 4-5 యాప్స్ వేసి చూడండి, మీకు రాశి నక్షత్రాలు మారవు. ఓకే, కాకపోతే వాళ్ళు కొన్ని సైట్లలో, కొన్ని యాప్స్లో కోడింగ్ పర్ఫెక్ట్గా రాయరు, అంటే పూర్తి కోడింగ్ రాయరు అనమాట. పూర్తి కోడింగ్ రాయనందువల్ల ఏం జరుగుతుంది అంటే రిజల్ట్ పూర్తిగా రాదు. ఓకే,
రిజల్ట్ పూర్తిగా రానందువల్ల మీకేంటంటే ఒక కరెక్ట్ రిజల్ట్ ఇవ్వరు, ప్రిడిక్షన్స్ కరెక్ట్గా ఉండవు. అంతేగాని రాశి నక్షత్రాలు బేసిక్ అయినటువంటి జన్మరాశి జన్మ నక్షత్రాలు అవి మీకు ఏ సాఫ్ట్వేర్లో కూడా మారదు. ఎందుకంటే వీళ్ళు వాడే అది ఉంది చూసారా, ఇఫెమెరిస్ అంటారు. ఇఫెమెరిస్ అంటే పంచాంగము. మన నాసా వాళ్ళు వాడుతున్నటువంటి స్విస్ అంటారు, స్విస్ ఎఫెమెరిస్, SWISS, స్విస్ ఎఫెమెరిస్. అంటే కోడింగ్ రాసేటప్పుడు అది ఒక లైబ్రరీ ఉంటుంది, ఆ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. స్విస్ ఎఫెమెరిస్ అనే ఒక లైబ్రరీని ఈ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాలజీ అంటే ప్లానెటరీ పొజిషన్స్, గ్రహ స్థితిగతులకి ఆ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. ఇది నాసా వాడుతూ ఉంది అనమాట, స్విస్ ఎఫెమెరిస్ని. ఇందువల్ల ఈ స్విస్ ఎఫెమెరిస్ని మనకి ఒక యాప్ నేను ఒక జ్యోతిష్యం యాప్ తయారు చేసుకుంటున్నాను. ఓకే, మొన్న మన పరిచయ వేదికకి ఒక యాప్ తయారు చేశాను, నెక్స్ట్ జ్యోతిష్యం కోసం ఒక యాప్ తయారు చేస్తాను. ఇక్కడ నేను స్విస్ ఎఫెమెరిస్ వాడతాను. మ్యాట్ ల్యాబ్ కూడా వాడుకోవచ్చు, కానీ మ్యాట్ ల్యాబ్ అంత బాగా ఉండదు ప్రెడిక్షన్స్ అని నేను స్విస్ ఎఫెమెరిస్ని వాడుతూ ఉన్నాను. కాబట్టి ఆన్లైన్లో నాసా వాళ్ళు పంచాంగం కోసం వాడుతున్న స్విస్ ఎఫెమెరిస్ని అన్ని సాఫ్ట్వేర్ యాప్లు వాడతాయి. కాబట్టి ఇక్కడ రాశి నక్షత్రాలు మారే ఛాన్స్ ఎక్కడా ఉండదు. అక్యురేట్ ప్రిడిక్షన్స్ అంటే నక్షత్రము, జన్మరాశి, జన్మ నక్షత్రము ఇవన్నీ కూడా ఎక్కడ ఏ యాప్లోకి వెళ్ళినా కూడా మీకు కరెక్ట్గా అదే వస్తుంది, మారే ప్రసక్తి ఉండదు. కాకపోతే కోడింగ్ సరిగా రాయనందువల్ల, ఇన్కంప్లీటెడ్ కోడింగ్ వల్ల మీకు కుజ దోషం అనేది, కుజ దోషము క్యాన్సిల్ అయ్యిందా లేదా, పోతే నాడీకోట దోషం ఉంది అన్నారు, కానీ నాడీకోట దోషమి చాలా నక్షత్రాలు, ఎందుకంటే నాడీకోటమి నక్షత్రం మీద చూస్తారు. చాలా నక్షత్రాలకి నాడీకోట దోషం ఉండదు, ఎగ్జంప్షన్. అది ఆ కోడింగ్ ఆ సాఫ్ట్వేర్లో రాయకపోతే దోషం ఉంది అని చెప్తుంది ఆ సాఫ్ట్వేర్. కానీ మీరు కోడింగ్ కరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళారంటే ఎగ్జంప్షన్స్ని దాంట్లో అప్లై చేస్తే వీళ్ళకి నాడీకోట దోషం ఉంది, కానీ ఈ కారణం వల్ల ఈ నక్షత్రాలకు నాడీకోట దోషం లేదు కాబట్టి ఇది క్యాన్సిల్ అయిందని చెప్తుంది. అది కోడింగ్లో రాయాలి. ఇదే విధంగా రాశికోట దోషమే, భకూటా దోషమే, రాసులు కలవలేదు, షష్టాష్టకం అయింది, అది భకూటా దోషం ఉంది, రాశికోట దోషం ఉంది అని చెప్తారు. కానీ నేను చెప్పినట్టుగా నిన్న క్లాసులో ఏ రాశులకి శుభ షష్టాష్టకాలే అంటే రాశి అధిపతులు మిత్రులు అయితే అది శుభ షష్టాష్టకం కాబట్టి భకూటా రాశికోట దోషం ఉండదని చెప్పాను. అది కోడింగ్లో నువ్వు రాయగలగాలి. రాయలేదు అంటే ఇప్పుడు భకూటా దోషం, రాసులు కలవలేదు అనే దోషమే చెప్తా ఉంటుంది. ఇట్లా ఈ సాఫ్ట్వేర్లో ఏంటి అంటే కోడింగ్ అనేది పర్ఫెక్ట్గా రాసినప్పుడే రిజల్ట్స్ కరెక్ట్గా వస్తాయి. అందుకని ఆన్లైన్లో మంచి సాఫ్ట్వేర్ని మీరు చూసుకోగలగాలి. అప్పుడు మీరు బేసిక్గా చాలా చదివినప్పుడు, మీరు చదివితే అప్పుడు అక్కడ జరిగే తప్పులు మీరు ఎత్తి పట్టుకోగలరు. నేనంటే ఇప్పుడు కోడింగ్ చేస్తూ ఉంటాను, చాలా జ్యోతిష్యం వేదిక కృష్ణమూర్తి పద్ధతులు చాలా దూరం వెళ్ళున్నాను. ఓకే, కాబట్టి ఇప్పుడు జనరల్గా ఈ చిల్లరగా చెప్పే జ్యోతిష్యం వల్ల నన్ను అసలు పట్టుకోలేరు, చాలా దూరం వెళ్ళున్నాను కాబట్టి. అందుకని నాకేంటంటే ఎవరైనా ఇట్లా ఒక కారణం చెప్పి పెళ్ళి ఆపుతున్నారంటే నాకు వెంటనే మైండ్లో బాధేస్తుంది, ఎందుకంటే దాని గురించి జ్ఞానం ఉంది కాబట్టి. సో ఈ ప్రయత్నాన్ని దీన్ని తల్లిదండ్రులకి ఎలా మనం నేర్పించాలి, ఈ రాబోయే కాలంలో వీళ్ళకి జ్ఞానం వస్తే క్వశ్చన్ చేయగలరు. మీకు జ్యోతిషం గురించి మీకు తెలిసిందే అనుకోండి, బాగా జ్ఞానం ఉందని క్వశ్చన్ చేస్తారు మీరు. పాత రోజుల్లో క్వశ్చన్ చేసేవాళ్ళు లేనందువల్లే ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది. ఎక్స్ప్లాయిటేషన్ అంటే మానవ శోషణ కాబట్టి, ధన శోషణ కాబట్టి, ఓకే, ఏదైనా కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోండి. మీకు సబ్జెక్టు కావాలి, నేర్చుకోవాలి అనే తపన ఉంటే మన దగ్గర ఎన్నో వీడియోలు చేస్తున్నాను, అవన్నీ కూర్చొని వినండి, కరెక్ట్గా మైండ్ పెట్టండి. నా సోమవారం జ్యోతిష్యం క్లాస్ జరుగుతూ ఉంటుంది, ఫ్రీ జ్యోతిష్యం క్లాస్, అక్కడికి రండి. అక్కడికి వచ్చేసారు ఫ్రీ జ్యోతిష్య క్లాసులు, అక్కడ ఎన్నో క్లాసులు జరుగుతూ ఉంటాయి. అక్కడ మీరు ఫ్రీ చార్ట్ అనాలిసిస్ కూడా చూపించుకోవచ్చు. ఓకే, సరే, కుజదోషంలో మిగతాది పాయింట్ కవర్ చేద్దాం. ఇంకా కుజదోషంలో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎన్నో నక్షత్రాలకు కుజదోషం ఉందని చెప్పాను. ఆ నక్షత్రాలు ఒకసారి చూద్దాం. ఏ నక్షత్రాలకి 27 నక్షత్రాలలో 27 నక్షత్రాలు మీకు తెలిసి ఉండాలి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి. ఇది మొదటి నవకం.
నవకము అంటే నవ అంటే 9, అంటే 27 నక్షత్రాలని అభిజిత్తుని వదిలేశారు. 28వ నక్షత్రాన్ని వదిలేసి 27 నక్షత్రాలలో 9గా విడగొట్టారు. అందుకని వాటిని నవకం అంటారు, మొదటి నవకము. సో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యం, ఇది మొదటి నవకము. రెండో నవకము మఖ, పుబ్బ. పుబ్బ అనే పూర్వ ఫల్గుని అని కూడా అంటారు. ఓకే, మఖ, పుబ్బ, ఉత్తర అంటే ఉత్తర ఫల్గుని. సో మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర. చైత్ర అంటారు, చిత్త అంటారు. హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఇది రెండవ నవకం. మూడవ నవకంలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలలో దాదాపు 13 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కుజదోషం ఉండదు. మీరు ఎవరు చెప్తారు? మీరు లేస్తే కుజదోషం అని పాప అమాయకులను భయపెట్టేసి కొంతమంది అయితే 25,000 50,000 తీసుకొని కూడా యజ్ఞయాగాలు చేపిస్తూ ఉంటారు వాళ్ళ చేత అని చెప్పారు. నా నోటీస్కి వచ్చింది. ఎంత బాధాకరమైన విషయం. తప్పు కదా. జ్ఞానాన్ని ఎప్పుడు కూడా కరెక్ట్గా తీసుకెళ్ళాలి. కానీ జ్ఞానం, అమ్మ ఇచ్చిన జ్ఞానాన్ని ప్రజలకి ఉపయోగపడేటట్టుగానే ఉండాలి. వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి తప్పులు లెక్కలు చూపించి బిజినెస్ చేయటం అనేది అన్యాయం. ఇది మానవ శోషణ కింద వస్తుంది, అది తప్పు అవుతుంది. ఓకే, సరే, నక్షత్రాల తర్వాత రాసులు చూద్దాం. రాసులు చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి నేను చదువుతున్నాను చూడండి. సబ్జెక్ట్ లిటరేచర్లో ఏం రాశారు అది నేను చెప్పిందే రాశారు. ఇది గ్రంథాల్లో రాసి ఉంటుంది. మీకు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారి శాస్త్రి గారి సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో కూడా ఈ పాయింట్ నేను చెప్పినవన్నీ రాసి ఉన్నారు. అందులో కూడా ఎగ్జంప్షన్స్ అనేవి రాసి ఉన్నాయి. సరే, ఒక పంచాంగంలో నేను చూస్తున్నాను. ఆ పంచాంగంలో ఏం రాశారో నేను చదువుతూ ఉన్నాను. అంగారకుడు జన్మ లగ్నమునకు 2, 4, 7, 8, 12 స్థానములందు ఉండిన స్త్రీ పురుష జాతకములకు దోషం ఏర్పడుతుంది అని రాశారు. నేను చెప్పిన పాయింటే ఒక పంచాంగంలో రాశారనమాట. అయితే కొన్ని దిక్కుల్లో నేను లగ్నంలో కుజుడున్న కుజదోషం అంటారని కూడా చదివాను. కొంతమంది అది కూడా చెప్తూ ఉంటారు, లగ్నంలో కుజదోషం ఉందండి అనేసి. సో అయితే పురుష స్త్రీ జాతకంలో రెండింటికి సమాన కుజదోషం కలిగి ఉన్న ఆ దంపతులు బాగుంటుంది. ఇది నన్ను కొంతమంది అడిగారు, చెప్పాను నేను దానికి. ఏమని, ఇద్దరికీ కుజదోషం ఉంటే బాగుంటుంది కదా అంటే, లేనిది ఎవరికి కుజదోషం? ఇద్దరికీ కుజదోషం ఉంది అని మీరు అడిగితే నన్ను, లేనిది ఎవరికి కుజదోషం? నేను చెప్పానా, లగ్నం నుంచి తప్పించుకోలేరు, చంద్రుడి నుంచి తప్పించుకోలేరు, శుక్రుడి నుంచి తప్పించుకోలేరు. ఇక లేనిది ఎవరికి కుజదోషం? కాబట్టి మైండ్లో పెట్టుకోండి. అంటే కుజదోషము ఉన్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని మీరంటే, లేనిది ఎవరికి? కాబట్టి అవన్నీ కూడా అంటే కరెక్ట్గా చెప్పగలిగే ఒక వ్యక్తిని సంప్రదించాలి. అలాంటి వాళ్ళు 5% ఉంటారు. సరే, ఒక 10% వేసుకోండి. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా, ముఖ్యంగా పాతకాలపు పద్ధతులని ఆచరిస్తూ ఆ 100 సంవత్సరాల పుస్తకం ముందు పెట్టుకొని చెప్తుంటారే, వాళ్ళు చాలా వరకు పెళ్ళిళ్ళని చెడగొట్టేశారు. నేను చెప్తున్నా, క్లియర్ ప్రామిస్ నాది ఇది. నేను మీకు అందరికీ కూడా ఏం చెప్తాను అంటే, ఆ పాతకాలపు పద్ధతులు పెట్టుకొని ఒక 100 సంవత్సరాల పంచాంగం పెట్టుకొని చూస్తున్నారు చూసారా, వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటారు, సార్ ఆయన వయసులో 40 సంవత్సరాల అనుభవం ఉందండి, వాళ్ళన్నీ 40 సంవత్సరాల పెళ్ళిళ్ళు చెడగొట్టే వచ్చారు. ఇది నా ప్రామిస్. కావాలంటే నేను ఆర్గ్యుమెంట్కి కూడా వస్తాను, డిబేట్ పెట్టండి, కూర్చుందాం. మీ పంచాంగాలకి ఈరోజు కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్కి నాసా సైంటిస్టులు ఒక రాకెట్ వెళ్ళాలి పైకి, ఒక గ్రహం అంటే చంద్రుడి మీదకునో మార్స్ మంగళగ్రహం మీదకి వెళ్ళాలి అంటే గ్రహ స్థితిగతులు కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయాలి. ఏమాత్రం క్యాలిక్యులేషన్స్ మిస్ అయితే చాలా ఇబ్బంది వస్తుంది రాకెట్ చేరే విధంలో. అలాంటప్పుడు నాసా ఉపయోగించే స్విస్ ఎఫెమెరిస్ని, ఎఫెమెరిస్ అంటే EPHEMERIS, ఎఫెమెరిస్ అంటే పంచాంగం అంటారు. దానికి ఏం లేదు, దాంట్లో స్థితిగతులు, గ్రహ స్థితిగతులు క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి, కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్ అక్యురసీ తోటి. అవి కరెక్ట్. మీ 100 సంవత్సరాల పాత పంచాంగాలు కానే కాదు. ఎందుకంటారా, ఈరోజు స్థితిగతులు కరెక్ట్గా, గ్రహాల స్థితిగతులు కరెక్ట్గా, దాన్ని ప్లానెటరీ పొజిషన్స్ని కరెక్ట్గా
క్యాలిక్యులేట్ చేయగలిగితేనే రాకెట్లను తీసుకెళ్ళగలం. నాసా, ఇస్రో, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషను, నాసా వాళ్ళు చేసే ఈ ప్రయోగాల్లో ఎవరైనా ఫ్రెంచ్ అయినా, ఫ్రాన్స్ అయినా, జర్మనీ అయినా, జపాన్ అయినా వీళ్ళందరూ కూడా రాకెట్లను పైకి పంపిస్తున్నారు అంటే ఈ ఎఫెమెరిస్ అనేది స్విస్ ఎఫెమెరిస్ని అందరూ వాడుతూ ఉంటారు. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. మా 100 సంవత్సరాల పంచాంగాలు తీసుకెళ్ళి మీరు ఎప్పుడో రాసుకున్నవి ఇప్పుడు కుదరదు. దానివల్ల ప్రజలకి నష్టమే ఎక్కువ జరుగుతుంది. కొంతమంది నాకు చెప్పారు, ఆయన అసలు ఇసిరేస్తాడు అసలు, ఇది అసలు బాగలేదు తీసేయండి అని ఇసిరేస్తాడంట. బాగలేదు కాదు సార్, బాగుంది. మీరు ఏంటంటే మీరు అనుకుంటున్నారు నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, మీరు పాత పద్ధతుల్లో వెళ్తున్నారు. అయిపోయింది, ఆ టైం అయిపోయింది, వస్తుంది. రాబోయే కాలంలో మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళని తయారు చేస్తాను నేను. వాసు యాదవ్ మిరియం, నేను 30 years దేశం కోసం చేసిన ఒక టెక్నికల్ ఇంజనీర్ని. రాబోయే కాలంలో ఈ సబ్జెక్టుని, జ్యోతిష్యం అనే క్వశ్చన్ చేసే వాళ్ళని తయారు చేస్తాను నేను. అదే నా ప్రయత్నం. వాళ్ళకి జ్ఞానం అనేది నేర్పిస్తాను, తప్పనిసరిగా జ్ఞానం. అందుకనే నేను ఇంతవరకు కూడా ఆఫ్ స్క్రీన్లో ఉన్నాను. ఆఫ్ స్క్రీన్ అంటే ఏంటి? క్లాసు జరుగుతుంది ప్రతి సోమవారం, అక్కడ నేను కనిపించను. లెక్చర్ జరుగుతూ ఉంటుంది, ఈ చార్ట్లు చూపిస్తూ ఉంటాను, చార్ట్ అనలైజ్ చేస్తూ ఉంటాను నేను. అప్పుడు ఒక నమ్మకం కలగాలి అంటే మనిషి ఎదురుగా వచ్చి చెప్పాలి. ఓకే, వీడియో రిప్రజెంటేషన్ ఉండాలి దాంట్లో. అందువల్ల ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రజలకి ఈ జ్ఞానాన్ని నేర్పించి రేపు క్వశ్చన్ చేసే అంత స్థితికి తీసుకురావాలి. లేకపోతే హిందువుల్లో పెళ్ళిళ్ళు చాలా లేవు అనలేము, కానీ చాలా డిలే అవుతున్నాయి. సరే, అయితే నమ్మండి. ఆ పాత పంచాంగాల ప్రకారం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సింపుల్. నన్ను చాలామంది అడిగారు, సార్ ఇది వాళ్ళు కరెక్ట్గా చెప్పడం లేదు అని ఎలా చెప్పమంటారు అంటే, సింపుల్. వాళ్ళు ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టారు అంటే వదిలేసేయండి. ఒక నక్షత్రం కుదరలేదండి అన్నారంటే వదిలేయండి, వాళ్ళకి రాదు. ఎందుకంటే 10 కారణాలు చెప్పి అనలైజ్ చేసి చెప్తే ఓకే, నేను ఒప్పుకుంటాను. ఏమేమి కారణాలు చెప్పాడు నాకు చెప్పండి. ఇంకా దాంట్లో కూడా మనం ఇంకా ఆధునికంగా చార్ట్ అనలైజ్ చేయొచ్చు. సరే, 27 నక్షత్రాల్లో మనం చదువుదాం ఏ నక్షత్రాలకి కుజదోషం ఉండదు అనేది. ఒకసారి అశ్విని, మృగశిర, ఓకే, పునర్వసు, పుష్యమి, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములందు జన్మించిన వారికి కుజదోషము లేదు. మీరు రాసి పెట్టుకోండి పేపర్ మీద, ఎందుకంటే లేస్తే మీరు కుజదోషం అని భయపడుతూ ఉంటారు కదా. 27 నక్షత్రాల్లో 13 నక్షత్రాలు. మళ్ళీ ఒకసారి అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ఉత్తరభాద్ర, రేవతి నక్షత్రములందు జన్మించిన వారికి కుజదోషం లేదు. అంటే నేను చెప్పాను కొన్ని విషయాలు. మీరు మనకి జాతకం, జ్యోతిష్యం నేర్చుకోవాలి, అన్నీ మైండ్లో పెట్టుకోవాలి అంటే కష్టంగా ఉండొచ్చు. కాబట్టి రాసి పెట్టుకోండి, తప్పులేదు అందులో. రాసి పెట్టుకుంటారు అనేదాన్ని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఈ నైసర్గిక మిత్రులు, ఏ గ్రహానికి ఏ గ్రహం మిత్రత్వం అవుతుంది, శత్రుత్వం రాసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ యోనికూటంలో చూసేటప్పుడు ఏ నక్షత్రం పాము వద్దా, పులి వద్దా, ఎలిక వద్దా అది రాసి పెట్టుకోండి. అది అంతా వేదిక జ్యోతిష్యంలో భాగం కాబట్టి ఇలా మీరు కొన్ని గుర్తుపెట్టుకోలేని అన్నీ కూడా రాసి పెట్టుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి మనకి నేను చెప్పను, ఈ కుజదోషము చంద్రుడి నుండి కానీ శుక్రుడి నుండి కానీ 2, 4, 7, 8, 12 స్థానముల్లో కుజుడు ఉన్నచో కుజదోషముగా పరిగణింపవలసి ఉంటుంది. నేను చెప్పాను, చంద్రుడి నుంచి చూస్తారు, శుక్రుడి నుంచి చూస్తారు, లగ్నాన్ని నుంచి చూస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం జాతకాల్లో లగ్నాన్ని నుంచి, శుక్రుడి నుంచి, చంద్రుడి నుంచి చూసేటప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు అని క్లియర్గా ఉంది. సరే, మనకు కావాల్సిన మినహాయింపులు, నక్షత్రాల గురించి మినహాయింపులు చెప్పాను. ఇప్పుడు మనకి మిగతా రాసులు చెప్తున్నాను. ఒకవేళ 7వ ఇంట అధిపతిని అంటే 7వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. లగ్నాన్ని నుంచి 7వ ఇంటి కలత్ర స్థానం, భార్యాభర్త స్థానం కదా. ఆ 7వ స్థానంలో అంటే 7వ భావంలో, లగ్నం నుంచి భావం అన్నా, హౌస్ అన్నా, గృహం అన్నా, స్థానం అన్నా, భావం అంతా ఒకటే. సో 7వ భావంలో ఉన్న ఒక కుజుడుంటే ఆ 7వ ఇంటి అధిపతిని అంటే 7th లార్డ్ని పూర్ణచంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు
వీరిలో ఎవరైనా చూశారు అంటే అంటే యాస్పెక్ట్ అంటారు. యాస్పెక్ట్ యాస్పెక్ట్ అంటారు. ఓకే, సో 7వ ఇంటిలో కుజుడు ఉన్నాడు అనుకోండి. 7వ ఇంటిలో కుజుడు ఉంటే 7వ ఇంటి అధిపతిని పూర్ణచంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు, వీరిలో ఎవరైనా చూడటం అంటే యాస్పెక్ట్ అంటారు. మీకు చెప్పాను, గ్రహ దృష్టుల గురించి చెప్పాను. ప్రతి గ్రహము కూడా తన ఉన్న స్థానం నుంచి ఏ స్థానంలో ఏ భావంలో గ్రహం ఉందో ఆ భావం నుంచి ఏడవ భావంలో ఉన్న గ్రహాన్ని చూస్తుంది. దీన్ని 180 డిగ్రీ యాస్పెక్ట్ అంటారు. అంటే ప్రతి గ్రహము తన ఉన్న స్థానం నుంచి ఉన్న భావం నుంచి 7వ భావంలో ఉన్న గ్రహాన్ని చూస్తుంది. కానీ కుజ, గురు, శనులకి ఎక్స్ట్రా దృష్టిలు ఉంటాయి. గురువుకి 7, 5, 9 అంటే 7వ దృష్టితో పాటు 5, 9 దృష్టిలు కూడా ఉంటాయి. అంటే గురువు తన ఉన్న స్థానం నుంచి 7వ దృష్టితో గ్రహాన్ని చూసేటప్పుడు 5వ దృష్టితో కూడా 5, 9 దృష్టిలతో కూడా చూస్తారు. అంటే ఏంటి, తన ఉన్న స్థానం నుంచి లెక్కేసుకుంటూ వెళ్ళటమే. గురువు ఉన్న స్థానం నుంచి లెక్కేసి 7వ స్థానంలో ఉన్న గ్రహాన్ని చూస్తుంది, 5వ స్థానంలో ఉన్న గ్రహాన్ని 9. తర్వాత కుజుడు తన ఉన్న స్థానం నుంచి 7, 4, 8 ఈ స్థానాలలో ఉన్న గ్రహాలని తన దృష్టితో చూస్తారు. శని తన ఉన్న స్థానం నుంచి 7, 3, 10 ఎక్స్ట్రా దృష్టిలు అంటారు. అందుకని 7వ స్థానాధిపతిని పూర్ణచంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు, ఎందుకంటే బుధ, గురు, శుక్రుడు శుభగ్రహాలు, సహజ శుభగ్రహాలు కాబట్టి వీళ్ళు 7వ భావాన్ని చూసినా, 7వ స్థానాధిపతిని చూసినా, లేక వాళ్ళతో చేరటం అంటే ఏంటి, 7వ భావంలో ఈ గ్రహాలు చంద్రుడు, పూర్ణచంద్రుడు, గురువు కలిశారు, లేకపోతే గురు శుక్రులు కలిశారు, గురు బుధులు కలిశారు, బుధ చంద్రులు కలిశారు, ఇట్లా ఈ కంజంక్షన్స్ అంటారు వీటిని. అలా కలిసినా కూడా లేదు అంటే 10వ ఇంటిలో శుభగ్రహం ఉన్నా కూడా 10వ ఇంటి అంటే 10వ ఇంట్లో అంటే రాజస్థానం అంటారు. 10వ ఇంటిలో శుభగ్రహం అంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కుజదోషం అని భయపట్టారే కానీ ఆ తర్వాత ఉన్న మినహాయింపులు చెప్పరు. గ్రహాల కాంబినేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క రాశిలో గ్రహ కాంబినేషన్స్ ఉంటాయి, అవి చెప్పరు. వాటి వల్ల కుజదోషం క్యాన్సిల్ అయిపోద్ది. ఇదే 10వ ఇంటిలో మనకి శుభగ్రహం ఉన్నా కూడా నేను చెప్పినట్టు మేష, కటక, సింహ, వృశ్చిక, ధనుర్, మకర, మీన లగ్నముల నందు పుట్టిన వాళ్ళకి, ఇప్పుడు అదే ఇందాక చెప్పాను నేను, అవన్నీ నేను చెప్పినవి. ఓకే, ఇవన్నీ నేను చదివాను, మనసులో పెట్టుకున్నాను. అయినా చూద్దాం ఒక పంచాంగంలో ఎలా రాశారు అని ఒక పంచాంగం తీసి, నా దగ్గర ఒక పంచాంగం ఉంది కాబట్టి, మేష, కటక, సింహ, వృశ్చిక, ధనుర్, మకర, మీన లగ్నములందు పుట్టిన దోషం లేదు. మేష వృశ్చికాలంటే కుజుడి అధిపతి. కర్కాటకంలో కుజుడు నీచ స్థితి పొందుతాడు. సింహరాశికి కుజుడు యోగకారకుడు. తన ధనుర్, మకర, మీన లగ్న, మకర లగ్నం అంటే అది కుజుడికి ఉచ్చస్థితి. ధనుర్, మీనాలు గురువు అధిపతి. ఓకే, గురు కుజులకి బంధం బాగానే ఉంటుంది కాబట్టి అందువల్ల అన్నమాట. తర్వాత అదే కాక 2వ ఇంట కుజుడుండి, అంటే 2వ స్థానం, లగ్నం నుంచి 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, అవి మిథున కన్యలు అయినా దోషం ఉండదు. అంటే లగ్నం నుంచి 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, అది అంటే ఇప్పుడు ఉదాహరణకి 2వ ఇంట కుజుడున్నాడు, అది మిథున కన్యలయ్యారు అంటే ఉదాహరణకి వృషభ లగ్నం తీసుకుందాం. వృషభ లగ్నానికి 2వ స్థానం ఏమవుద్ది, మిథునం అవుతుంది. కాబట్టి ఇక్కడ కుజదోషం ఉండదు వాళ్ళు చెప్పే ప్రకారం. ఓకే, అంతేకాక 2వ ఇంట కుజుడుండి, 2వ ఇంట అంటే ఒకవేళ వృషభ లగ్నానికి 2వ ఇంట మనకి మిథునం అవుతుంది. సో 2వ ఇంట కుజుడుండి అవి మిథున కన్యలు అయినను కుజదోషం ఉండదు. కన్య 2 కావాలి అంటే సింహరాశి, సింహలగ్నం అయి ఉండాలి అబ్బాయిది సింహలగ్నం అయితే 2వ స్థానం ఏంటిది, కన్య అవుతుంది. కాబట్టి కుజదోషం ఉండదు. తర్వాత 4వ ఇంట కుజుడుండి, 4వ ఇంట కుజుడున్నాడు అంటే లగ్నం నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మిథున లగ్నం అంటే మిథున లగ్నానికి 4 ఏంటిది, కన్య అవుతుంది. సో లేదు ధనుర్లగ్నం అయిందనుకో, ధనుర్లగ్నానికి 4వ స్థానం ఏంటి, మీనం అవుతుంది.
సో 4వ ఇంట కుజుడుండి అవి మేష వృశ్చికములైనను, 4వ ఇంట కుజుడుండి అవి మేష వృశ్చికాలు అవ్వాలంటే మనకి మకర లగ్నం అవ్వాలి. మకరానికి 4వ స్థానం ఏమవుద్ది? మేషం అవుద్ది. మకర కుంభమేన మేషం 4 అవుతుంది. సో 4వ స్థానంలో కుజుడున్నాడు అన్నప్పుడు 4వ స్థానంలో కుజుడుండి అవి మేష వృశ్చికాలైన, 4వ స్థానంలో కుజుడు అంటే మేషం అవ్వాలి అంటే మకర లగ్నానికి మేషం 4వ స్థానం, అక్కడ కుజు దోషం ఉండదు. వృశ్చికానికి 4వ స్థానం అనుకున్నాం అనుకోండి, సింహలగ్నం అనుకోండి, సింహంకు 4వ స్థానం వృశ్చికం అవుతుంది. సింహలగ్నం నుంచి 4వ సింహ, కన్య, తుల, వృశ్చికం. సో సింహలగ్నానికి 4వ స్థానం వృశ్చిక్ కాబట్టి 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు, అది కుజు దోషం ఉండదు. ఓకే. తర్వాత 7వ ఇంట కుజుడుండి 7వ స్థానంలో, 7వ స్థానం అంటే కలత్ర స్థానం, భార్యాభర్త స్థానం. 7వ ఇంట కుజుడుండి అవి మకర కర్కాటకములైనను, 7వ ఇంట కుజుడున్నాడు అది మకర కర్కాటకములైన అంటే 7వ ఇంట కుజుడు అంటే ఏమవుద్ది? 7వ ఇంట కుజుడున్నాడు లగ్నం నుంచి 7 అంటే అది కుజుడికి ఉచ్చ స్థితి, మకరం అంటే కర్కాటకం నీచ స్థితి, అందువల్ల కుజు దోషం ఉండదు. ఆ కారణం చేత 7వ ఇంట కుజుడుండి అవి మకర కర్కాటకములైనను. తర్వాత 8వ ఇంట కుజుడుండి అవి ధనుర్మేనాలైన, 8వ ఇంట కుజుడున్నాడు ధనుస్సులో కుజుడున్నాడు. అది 8వ స్థానం అవ్వాలి అంటే మనకి లగ్నం ఏమవ్వాలి? వృషభ లగ్నం అవ్వాలి. వృషభానికి 8వ స్థానం ధనస్సు, వృషభ లగ్నానికి 8వ స్థానం ధనస్సు కాబట్టి కుజు దోషం ఉండదు. 8వ ఇంట అది 8వ ఇంట కుజుడు అయ్యాడు కదా. ఇప్పుడు వృషభ లగ్నం అంటే వృషభ లగ్నానికి 8వ స్థానం ధనస్సు, ధనుస్సులో కుజుడున్నాడు కాబట్టి ఆ ప్రకారం 8వ ఇంట కుజుడుండి అది ధనుర్మేనాలైన, ఇప్పుడు అయింది కదా. వృషభ లగ్నానికి 8వ స్థానం ధనుస్థానం, అందులో కుజుడున్నాడు, 8లో కుజుడున్నాడు. నేను చెప్పాను కదా లగ్నం ప్రకారం, లగ్నం నుంచి 2, 4, 7, 8, 8లో ఉన్నాడు. తర్వాత మీనంలో కుజుడున్నాడు అంటే మనకి లగ్నం ఏమై ఉండాలి? సింహలగ్నం అయి ఉండాలి. సింహలగ్నం నుంచి మీనం 8 అవుతుంది. ఎందుకంటే కన్య నుంచి చూస్తే మీనం నేరుగా 7 అవుతుంది, సింహం నుంచి చూస్తే 8 అవుతుంది. సో సింహలగ్నం అయిన వాళ్ళకి మీనం 8 అవుతుంది, మీనరాశి, అక్కడ కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుదోషం ఉండదు. ఇట్లా తర్వాత 12వ ఇంట కుజుడుండి అవి వృషభ తులలైన కుజుదోషం. 12వ ఇంట కుజుడు ఉన్నాడు. ఇప్పుడు వృషభంలో 12లో అంటే వృషభంలో కుజుడు ఉన్నాడు. ఇప్పుడు లగ్నం ఏమై ఉండాలి? లగ్నం మిథునం అయి ఉండాలి. మిథున లగ్నం అయిన వాళ్ళకి 12వ స్థానం వృషభం అవుతుంది. ఎవరిదైతే మిథున లగ్నం అవుతుందో వాళ్ళకి 12వ స్థానం వృషభం అవుతుంది. సో 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు, కుజు దోషం లేదు. ఓకే. పోతే తులలో ఉన్నాడు కుజుడు, తులలో కుజుడు ఉన్నాడు. తులలో కుజుడు ఉన్నప్పుడు 12వ స్థానం అనుకున్నప్పుడు వాళ్ళ లగ్నం వచ్చేసి కన్య అవ్వాలి, కన్యారాశి లగ్నం అయితే కన్యకి 12వ స్థానం కాదు, అంటే 12వ స్థానం. ఓకే. తులలో కుజుడు ఉన్నాడు. తులలో కుజుడు ఉంటే లగ్నం ఏమై ఉండాలి? ఓకే. 12వ స్థానం అంటే తులలో కుజుడు ఉన్నాడు. సో లగ్నం ఏమో ఉండాలి? దాని ముందుది వృశ్చికం అయి ఉండాలి. ఓకే. వృశ్చికము లగ్నం అయిన వాళ్ళకి వృశ్చిక లగ్నానికి 12వ స్థానం తుల అవుతుంది. ఓకే. సో అప్పుడు తులలో కుజుడున్న ఆ కుజు దోషం ఉండదు. ఎందుకంటే 12వ స్థానం తుల అయినప్పుడు లగ్నం వృశ్చికం అవుతుంది, వృశ్చికాన్ని నుంచి 12వ స్థానం తుల అవుతుంది. ఓకే. కాబట్టి అట్లా కూడా ఉండదు. ఇవన్నీ మనకి కండిషన్స్. కుజదోషం ఉండదు అనేదానికి 27 నక్షత్రాల్లో 13 నక్షత్రాలకు నేను కుజదోషం ఉండదని చెప్పాను. దాదాపు 11 లగ్నాల్లో 11 రాసులు 11 లగ్నాలు ఏంటేంటివి మనకి? మేష వృశ్చికాలు 2, పోతే కర్క సింహాలు 2, 4 అయినాయి, మకరం 5, ధనుర్మేనాలు 7. అంటే దాదాపు 7 లగ్నాలకు కుజదోషం లేదు.
7 రాసులకి లేదు. 27 నక్షత్రాల్లో 13 నక్షత్రాలకు లేదు. 13 నక్షత్రాలు లెక్కేసి 13 ఏమైనా అవుతున్నాయా లెక్కేస్తే? అశ్విని, మృగశిర, పునర్వసు అంటే 3 అయినాయి. పుష్యమి, ఉత్తర, స్వాతి 6, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 9, శ్రవణం 10, ఉత్తరాభాద్ర, రేవతి 12 నక్షత్రాలు కుజదోషం లేదు. ఈ రకంగా మీకు చెప్తూ పోతే కుజదోషం చాలా క్యాన్సిల్, ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా కండిషన్లు ఉన్నాయి. తర్వాత ఇంకా వచ్చేసి అంగారకుడు అంటే ఎవరు? కుజుడిని అంగారకుడు అంటారు, మార్స్ అంటారు, మంగళ గ్రహం అంటారు. అంగారకుడు గురువుతో కలిసాడు అనుకోండి, కుజుడు గురువు కలిసిన, చంద్రునితో కలిసిన, అంటే కుజ చంద్రులు కలిసిన, బుధునితో కలిసిన, కుజ బుధులు కలిసి ఉన్నారు, లేదు వాళ్ళ చేత చూడబడుతున్నాడు. ఎవరి చేత? గురువు చేత చూడబడుతున్నాడు. గురువు అంటే శుభగ్రహం. గురువు చేత గురువు కుజుడిని చూస్తూ ఉన్నాడు. గురువు సర్వశుభగ్రహం, అన్నింటిలో కల్లా మంగళగ్రహం. గురువు చాలా శుభగ్రహం. సో గురువు చేత కుజుడు చూడబడుతున్న, గురు దృష్టి కుజుడి మీద ఉన్న, చంద్రుని చేత చూడబడుతున్న కుజుడు, బుధుని చేత చూడబడుతున్న, లేకపోతే వీళ్ళతో కలిసిన. తర్వాత పోతే కుజుడు కేంద్ర కోణాలు అంటారు. కేంద్రాల్లో ఉన్న, కేంద్రాలు అంటే 1, 4, 7, 10 స్థానాలు అంటారు. లగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానాలని కేంద్రాలు అంటారు. కోణాలు అంటే 1, 5, 9 స్థానాలు. సో ఈ 1, 5, 9 స్థానాల్లో కుజుడు ఉన్న కుజదోషం ఉండదు. కుజదోషం పరిహారం అవుతుంది. సో ఇంత చాప్టరు కుజదోషం మీద ఉంది అన్నమాట. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మీరు రాసుకొని ఈ కండిషన్స్ అప్లై చేయాలి చార్ట్ చూసేటప్పుడు. అంతేగాని కుజదోషం ఉంది అన్నీ అంటే, ఎందుకంటే జ్యోతిషంలో ఎన్నో మనకు మైండ్లో పెట్టుకోవాలన్నప్పుడు కుదరనప్పుడు రాసి పెట్టుకోండి. అంతేగాని కుజదోషం ఉంది అంటే మీరు స్క్రీన్ ముందు కుజదోషం ఉంది, వెనక పేజీ అంటే మొదటి పేజీలో ఉన్న కుజదోషాన్ని చెప్పారు, వెనక పేజీలో ఉన్న కుజదోషం మినహాయింపులు అవి చెప్పటం లేదు. అప్పుడు తప్పు అవుతుంది. అప్పటికేమవుతుంది? ఆ కుజదోషం క్యాన్సిల్ అయితే ఉంది అని మీరు ప్రచారం చేస్తారు. ఆ తల్లిదండ్రుల మైండ్లో మా అమ్మాయి కుజదోషం. నేను ఫోన్ చేసుకొని కూడా వెళ్ళాను ఆయనకి, సరే మీకు కుజదోషం అనేది అస్సలు క్యాన్సిల్ అయిపోయింది, అది కూడా శుక్రుడి నుంచి ఉంది, అది అంత పెద్ద కన్సిడరేషన్ ఉండదు, శుక్ర కుజదోషాలు పెద్ద లెక్క ఉండదు, లగ్నం నుంచి అయినా చాలా చాట్లో కుజదోషం క్యాన్సిల్ అయిపోతుంది. నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి కుజదోషం క్యాన్సిల్ అయ్యిందండి. చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, అమ్మాయి కుజదోషం ఉంది కదా, ఉన్న అబ్బాయికి చేస్తే బాగుంటుంది. అసలు కుజదోషం క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంక కుజదోషం ఏముంది? సరే కొంచెం ఏమైనా ఉంటుందా? కొంచెం ఎక్కడ ఉంటుంది అసలు క్యాన్సిల్ అయిన తర్వాత? ఇప్పుడు మీరు ఉద్యోగం ఏదో ప్రాబ్లం ఉంది, ఉద్యోగం మీద మిమ్మల్ని సస్పెండ్ చేశారు, మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తేసారు, ఇంకా కొంచెం ఏమైనా సస్పెన్షన్ ఉంటుందా? ఉండదు కదా, ఎత్తేసారు, అయిపోయింది, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయిపోతారు. అలాగే కుజదోషం కూడా కొంచెం ఉండటం, క్యాన్సిల్ అయిన తర్వాత ఎన్నీ ఉండవు. క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా దాని గురించి మీరు వర్రీ కాకూడదు. ఇక నా అమ్మాయికి కుజదోషం ఉంది, అబ్బాయికి కుజదోషం ఉంది, చేసుకోవచ్చా, అలాంటి వాళ్ళకే ఇవ్వాలా, కుజదోషం లేని వాళ్ళకి అంటే, అసలు కుజదోషం లేని వాళ్ళు ఎవరు అది పట్టుకోండి ఫస్ట్. అది చెప్పగలిగే జ్యోతిష్కుడు కావాలి. ఇప్పుడు లగ్నం నుంచి 100% అంటారు, చంద్రుడి నుంచి 50%, శుక్రుడి నుంచి 25% అంటారు. లేనిది ఎవరు? కొంచెం ఉన్న కుజదోషమే కదా, లేకుండా ఎవరు ఉంటారు? నేను చెప్పిన కండిషన్లో లేకుండా ఉన్న వాళ్ళు చంద్రుడిని అంటే లగ్నం నుంచి లేరు, చంద్రుడి నుంచి లేరు, శుక్రుడి నుంచి లేదు అంటే అప్పుడు అతనికి అసలు కుజదోషం లేదు. కాబట్టి కుజదోషం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మీకు ఏదన్నా డౌట్ ఉంది అంటే నాకు ఫోన్ చేయండి, 9110398650. ఇది నా నంబరు. నా పేరు వాసు యాదవ్, మిరియం, ఒంగోలు. జనరల్గా మీరేం అనుకుంటారంటే, ఇతను ఆర్మీ, ఇతనికి ఏం తెలుస్తుంది కుజదోషాలు ఇవన్నీ అంటే ఏంటి సబ్జెక్టు నేర్చుకోవడానికి? నేను ఆర్మీలో టెక్నికల్ ఇంజనీర్, నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదివాను, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదివాను, ఆర్మీలో టెక్నికల్ ఇంజనీర్ని, ఒక ఇన్స్ట్రక్టర్ని, ఎంతోమంది కంప్యూటర్ నెట్వర్క్ స్టూడెంట్ని ప్రోగ్రామింగ్ నేర్పించిన ఒక ఇన్స్ట్రక్టర్ని. నేను ఒక కాలేజీలో చదివాను, ఇంజనీరింగ్ కాలేజీలో. ఆర్మీ పెద్ద మీ సివిల్ ఇంజనీరింగ్ కాలేజీల కన్నా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని, మౌ నియర్ టు ఇండోర్ అనమాట. అక్కడ ఇన్స్ట్రక్టర్గా ఎంతోమంది స్టూడెంట్స్కి ప్రోగ్రామింగ్, కంప్యూటర్ నెట్వర్క్స్ నేర్పాను. ఎన్నో కంప్యూటర్ నెట్వర్క్స్ డిజైన్ చేశాను, స్క్రాచ్ నుంచి, జీరోస్ నుంచి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివాను, పవర్ ఇంజనీరింగ్ చదివాను, ఆప్టికల్ ఫైబర్స్ గురించి చదివాను, శాటిలైట్ కమ్యూనికేషన్ గురించి చదివాను,
రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ గురించి చదివాను, పోతే నీకు మైక్రోవేవ్ కమ్యూనికేషన్ చదివాను. ఆ, ఇంత చదువు ఎప్పుడు చదువుతానే ఉన్నాం మా లైఫ్లో. మాకు ఆర్మీలో ఎలా ఉంటుంది అంటే మా సిగ్నల్స్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు చదువుతూనే ఉంటాం. ప్రతి 4 ఇయర్స్ 5 ఇయర్స్కి ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ అవుతూ ఉంటాం, అప్డేటెడ్ టెక్నాలజీ. సో ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు ఇంట్రెస్ట్ ఎందుకు అంటే ఇది సమాజానికి మేలు కన్నా చెడు ఎక్కువ చేస్తుంది, కాబట్టి ఈ సబ్జెక్ట్ని చదవాలి అని నేను చదివి ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ పెడతా ఉన్నాను. ఇప్పటికీ జరుగుతుంది, అది లైఫ్ లాంగ్ జరగాలి. నాకు ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఈ భూమి మీద నేను ఎన్ని రోజులు బతుకుతాను అన్ని రోజులు మా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద ఒక వివాహ పరిచయ వేదిక కావచ్చు, ఒక జ్యోతిష్య క్లాస్ కావచ్చు, ఒక నా కోడింగ్ క్లాసులు, మన ఒక శుక్ర శని ఆదివారం 3 రోజుల్లో జరిగే కోడింగ్ క్లాసులు, ప్రోగ్రామింగ్ క్లాసులు, అది పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, ఫ్రంట్ ఎండ్లో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ కావచ్చు, ఒక డేటాబేస్ గురించి ఎస్క్యూఎల్ మైఎస్క్యూఎల్ ఇలాంటివి కావచ్చు, జరుగుతూ ఉంటాయి లైఫ్లో. ఇందులో ప్రాజెక్ట్ డిజైనింగ్ జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇలా ఇతను ఆయనకేమొచ్చు జ్యోతిష్యం, నాకేమొచ్చు అనేది మీరు రండి చెప్తాను. నేను ఆన్లైన్లో కనెక్ట్ కాండి. మీకు మీ చిల్లర జ్యోతిష్యం ఉంటుంది చూసారా, వాళ్ళని అస్సలు నిలబడలేరు నా ముందు, చెప్పాను కదా. ఎందుకనంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హెల్ప్ తీసుకోవటం రాదు, వాళ్ళకి ఎలా అనలైజ్ చేయాలి సబ్జెక్ట్ని అనేది తెలియదు. మేము కంప్యూటర్స్లో చాలా ఫాస్ట్గా ఉన్నాం. మా కంప్యూటర్స్ని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు. మీరు అలా పుస్తకాలు పట్టుకొని పాతవి తిరుగుతూ ఉంటారు, అవి అయిపోయినాయి, వాటి వాల్యూ తీసేయండి. ఆ పంచాంగాలు పాత పంచాంగాలు, వాటికి మా కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్కి అక్యురేట్గా డిఫరెన్స్ వస్తుంది. నక్షత్రాలు డిఫరెన్స్ వస్తాయి, నక్షత్రాలు మారిపోతాయి, తిథులు మారిపోతాయి. కాబట్టి నా మాట మీరు మైండ్లో పెట్టుకోండి. మీరెవ్వరూ కూడా జ్యోతిష్యం అంటే భయపడమాకండి. ఈ రోజుల్లో చెప్పగలిగిన వాడు కరెక్ట్గా ఉంటే, న్యాయంగా వెళ్తే అసలు వివాహాలు నేను చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తాను. మీ కర్మని నమ్మండి, నేను అదే చెప్తాను. దైవాన్ని నమ్మినప్పుడు కర్మని నమ్మండి. జీవితంలో భయపడమాకండి. డూ ఆర్ డై, ఇంతే ఉంటుంది జీవితం అంటే. అటో ఇటా జీవితం అంటే ఏముంది, ఇక్కడ వచ్చాం అటో ఇటా అవుద్ది. ఆ కాన్సెప్ట్ మీదే బతకాలి. ఒక సైనికుడు యుద్ధంలో అటో ఇటా అనే ఉద్దేశంతో వెళ్తాడు. మీరు కూడా జీవన రంగం ఇది, సంసారం ఒక చదరంగం. ఇక్కడ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను చూసి మీరు భయపడితే ఎట్లా అవుతుంది? వివాహం అనే ఈ బంధాన్ని కలుపుకొని ముందుకెళ్ళాలా? మీ వంశాన్ని వృద్ధి చేసుకుంటారా? లేకపోతే 35 దాకా అలా కూర్చుంటారా? ఎందుకు అలా కూర్చోవాలి? ఏముంది వివాహం అంటే, అంత భయమే ఉంది. ఇద్దరు ఆ మ్యాచ్, అమ్మాయి అబ్బాయికి ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందా అనేది చూసుకోండి. కెమిస్ట్రీ వాళ్ళ మధ్యన వర్కౌట్ అవుతుందా అనేది చూడండి. అందుకనే మాట్లాడించుకోమని చెప్తున్నాను. అంటే మీరేం చేస్తారు అంటే, ఒక అరగంటలో అమ్మాయి దగ్గరికి అబ్బాయి వెళ్ళిపోయాడు, మాట్లాడారు. ఆ అమ్మాయిని కూడా అలా తెచ్చి అలా కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయారు లోపలికి. ఇక చెప్పండి సార్ మీ అభిప్రాయం. అది తప్పు అవుతుంది. వాళ్ళని మొదట ఆన్లైన్లోనే వీడియో కాల్స్కి పర్మిషన్ ఇవ్వండి, మాట్లాడండి. ఏమో తప్పు అవుతుంది, మాట్లాడుతూ ఉంటారు. ఒక గంట కాదు గంటన్నర ఆన్లైన్లో వీడియో కాల్లో మాట్లాడుకుంటారు. అలా ఒక 2 సెషన్స్ అరేంజ్ చేయండి వాళ్ళ మధ్యన ఆన్లైన్లో. అంటే ఫిజికల్గా ఇంటికి వెళ్ళే ముందుగా ఏమవుద్ది అంటే, ఆన్లైన్లో ఒక వారం తర్వాత 2 మీటింగ్స్ వాళ్ళకి అరేంజ్ చేయండి. ఎందుకు చేయమంటున్నాను అంటే, వాళ్ళు ఆన్లైన్లో మాట్లాడుకున్న తర్వాత ఒక సెషన్ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో డిస్కస్ చేస్తారు. అమ్మాయి అబ్బాయి ఏం మాట్లాడుకున్నారు, అమ్మాయితో నువ్వేం మాట్లాడావు, అబ్బాయితో ఏం మాట్లాడావు, వాళ్ళు చెప్తారు. అప్పుడు తల్లిదండ్రులు తమ అనుభవంతో ఇది అడగలేదా అని అడుగుతారు. సో ఆ అరకొర మిగిలింది 2వ సెషన్లో మాట్లాడుకునేవ్వండి వాళ్ళు, క్లియర్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంటికి వెళ్ళాలి అబ్బాయి అన్నప్పుడు, ఎందుకంటే అమ్మాయి ఇంటికి రాదు కాబట్టి అబ్బాయిని చూడటానికి అబ్బాయి వెళ్తాడు కాబట్టి, ఇది మన మొదటి నుంచి జరుగుతున్న ఆచారం. ఎందుకంటే అమ్మాయిని తీసుకొని రావడం సహజంగా బాగుండదు, అది అబ్బాయి అంటే వస్తాడు. సో అబ్బాయిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఇంటికి వెళ్ళమాకండి. ఎందుకంటే పల్లెటూరులో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక అమ్మాయి పాపం ఆ అమ్మాయి ఇంటికి ఒక 10 మ్యాచ్లు వచ్చి వెళ్ళిపోయినాయి, కుదరలేదు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పల్లెటూరులో చూస్తూ ఉంటారు. ఈ అమ్మాయికి ఎంతమంది వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు, ఏంది కుదరలేదు అని వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారు. దాని నుంచి పాపం ఆ కుటుంబాన్ని రక్షించాలి అన్నప్పుడు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళకుండా అమ్మాయిని ఏ దేవస్థానానికో తీసుకురమ్మని, అక్కడ పూజ రూపంలో మీరు పూజ చేయించుకోండి, అక్కడ అమ్మాయిని చూడండి.
అక్కడ ఏం వస్తుంది అంటే కొన్ని ఏరియాల్లో నేను విన్నాను, అమ్మాయి ఎత్తు తక్కువ అండి, హై హీల్స్ వేసారండి ఇంట్లో, మనకి కిందకి ఆ దుపట్టా లంగా వచ్చేసి కిందకి వేసారు, లేకపోతే శాడీ కిందకి కట్టారు, సల్వార్ కమీజ్ కిందకి ఉన్నాయి, దానివల్ల మేము హైట్ కనిపెట్టుకోలేకపోయాం, వాళ్ళు హైట్ హీల్స్ వేసారు, ఇట్లా చెప్తా ఉంటారు. అందుకని మీరు దేవస్థానంకి వెళ్తే అక్కడ ఏంటంటే మనకి పాదరక్షలన్నీ బయట వదులుతాం కాబట్టి అక్కడ మీరు నిలబడి చూసుకోవటం, మాట్లాడుకోవడం, ఒక పక్కన అమ్మాయిని నిలబెట్టి చూసుకోండి, ఏమో తప్పే అవుతుంది అందులో. ఓకే, ఇలా అన్నీ చేసుకొని కరెక్ట్గా వెళ్ళి వివాహాలు చేసుకోండి. అంతేగాని జ్యోతిష్యం పట్టుకొని తిరుగుతూ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటే వివాహాలు అనేది కావు. అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. డౌట్గా ఏది ఉండకూడదు. డౌట్ మీద వివాహాలు కావు. ఇప్పుడు అంటే మీరు ఎదుటి వాళ్ళకి అడిగే క్వశ్చన్ చేసే ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళు శాలరీ స్లిప్ అడుగుతున్నారా, ఇవ్వండి, వాళ్ళని కూడా ఇవ్వమని చెప్పండి. వాళ్ళ అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుందంటే వాళ్ళని కూడా ఇవ్వమని చెప్పండి. ఎవరైతే అడుగుతారో వాళ్ళు కూడా ఇచ్చేటట్టు ఉండాలి. అంతే, అన్నీ మీరే కాదు, మేము అడుగుతాం అబ్బాయిని శాలరీ స్లిప్ చూపించు, మరి అమ్మాయిది ఎవరు ఇస్తారు, వీళ్ళు అడగాల మళ్ళీ మిమ్మల్ని, మీరు ఆటోమేటిక్గా ఇవ్వాలి. మీరేం చెప్పారు, అన్నయ్య గారు మేము మా అమ్మాయిది శాలరీ స్లిప్ పంపిస్తున్నాను, మీరు కూడా ఇవ్వండి, అది న్యాయం. వాళ్ళు అడగకూడదు మళ్ళీ, ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు వాళ్ళది అడుగుతుంటే మీరు కూడా ఇవ్వాలి. ఆధార్ కార్డు పంపించండి అంటే మీ ఆధార్ కార్డు ఇవ్వండి. ఏదన్నా ఒక ప్రూఫ్, రెసిడెన్షియల్ ప్రూఫ్ అడిగారు, ఇట్లా మీ మీ ఆస్తిపాస్తులు అడుగుతున్నారు అంటే మీ కూడా చెప్పాలి కదా, చెప్పాలా పర్లేదా? అంటే ఒక అమ్మాయి సైడ్ వాళ్ళే ఆన్సర్ చేయాలి, అబ్బాయి సైడ్ వాళ్ళే ఆన్సర్ చేయాలన్నా తప్పు. ఇద్దరూ చెప్పుకోగలగాలి. మీరు ఒకరిని క్వశ్చన్ చేసేటప్పుడు మీరు కూడా వాళ్ళకి క్వశ్చన్ చేయకముందే ఆన్సర్ చేసేయండి. అట్లా చేసుకోండి. ఒక మంచి వాతావరణంలో వివాహాలను తీసుకెళ్ళాలి. కానీ డౌట్ఫుల్గా ఉండటం, కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళకి ఏముందో మేము మొదట్లోనే చెప్పేసాము అన్నయ్య గారు, మాకు ఇది ఉంది, మా అబ్బాయికి ఆస్తి ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి అని చెప్పేసాము. వాళ్ళు ఇక ఏముంది, వాళ్ళ అమ్మాయికి ఏమి ఇస్తారో కూడా చెప్పరు. చెప్పండి, వీళ్ళు చెప్పినప్పుడు మీరు చెప్పాలి. తర్వాత కొంతమంది ఏమనుకుంటుంటారంటే అమ్మాయి సైడ్ అంతా మాకు మూట వస్తుంది, పెద్ద పెద్ద మూట వస్తుంది. ఎందుకు వస్తుంది మీకు అమ్మాయి సైడ్ మూట? అదంతా అమ్మాయి స్త్రీధనం కదా పాపం. అమ్మాయికి వాళ్ళ తండ్రి ఆస్తిలో మన అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆస్తిలో హక్కు ఇచ్చాడు మన స్త్రీ అక్క చెల్లెళ్ళకి. దాన్ని పివి నరసింహారావు గారు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో యాక్ట్ చేశారు. సో ఈరోజు అది ఆస్తిలో, తండ్రి ఆస్తిలో వాటా హక్కు అంటారు. అది ఆమెకి స్త్రీధనం కింద వచ్చేది, అది మీకు కాదు. కాబట్టి మాకేదో మూట వస్తుంది అని అనుకోమాకండి. రెండోది, కొన్ని ఏరియాల్లో నాకు తెలిసింది ఏంటంటే అమ్మాయికి ఆస్తిలో వాటా ఇవ్వరంట, పెళ్లి చేసి పంపించేస్తారు. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అదంతా అబ్బాయికి ఇవ్వాలి. ఇది చాలా తప్పు. అలాంటి విషయాల్లో మీరు అవసరమైతే వాళ్ళకి పోరాడి వాళ్ళకి చెప్పి అమ్మాయికి ఆస్తిలో హక్కు ఇప్పించండి. ఎందుకంటే ఈరోజు కూడా ఎందుకంటే నేను సహజంగా ఇది నాకు ప్రాక్టికల్గా నేను అన్ని చాలా ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాను. నేను ఆ అమ్మాయితో మాట్లాడాను, వాళ్ళ తండ్రి పక్కనే ఉన్నాడు. ఎందుకంటే తండ్రితో మాట్లాడినప్పుడు నేను ఈ విషయం అడిగితే మా సైడ్ అమ్మాయిలకి ఎవరంటే పెళ్లి చేసి పంపిస్తారు. అంటే ఆ ఏరియా చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను అడిగాను, మా అమ్మాయి చేత మాట్లాడించండి అంటే ఆయన మాట్లాడి, ఏమ్మా నువ్వు ఏంటి పరిస్థితి, మీ నాన్న నీకు అట్లా చెప్తా ఉన్నాడు, నీకు ఆస్తిలో హక్కు ఇవ్వడంట, అంతా మీ అన్నకో తమ్ముడికో ఇస్తారంటే ఆ అమ్మాయి నవ్వుతూ ఉంది. అంతేనండి, మా సైడు పాపం అమాయకం, మా సైడు ఇలాగే చేస్తారు, అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తారు, ఆస్తి ఇవ్వరు అంటే ఇది ఎంత దారుణం. అమ్మాయికే అంటా ఉంది. మరి ఆ అమ్మాయికి చెప్పాలి, అమ్మ నీకు ఆస్తిలో హక్కు వస్తుంది. ఎందుకంటే ఈ ఆస్తి అంతా కొడుకు ఇచ్చిస్తే రేపు ఆ కొడుకు చూడడం చాలా ఏరియాలో జరుగుతూ ఉంది. మరి తల్లిదండ్రులను ఎవరు చూస్తారు? మళ్ళీ అమ్మాయి పంచకెళ్తుంది. అమ్మాయి పంచకెళ్ళినప్పుడు అమ్మాయి భర్త ఊరుకుంటాడు, మీ నాన్న నాకేమి ఇచ్చాడు, నీకేమి ఇవ్వలేదు కదా, మనం ఎందుకు చూడాలనే పాయింట్లు వస్తూ ఉంటాయి. అందుకని మీకు ఏం చెప్తాను అంటే తల్లిదండ్రులను ఈ పాయింట్లో అమ్మాయికి తప్పనిసరిగా ఆస్తిలో హక్కు ఇవ్వండి. ఎట్లా కూడా చెప్తున్నాను నేను, అది కూడా చెప్తున్నాను. మీకు దగ్గర ఒక 1 crore ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, మీకు కొంచెం కొడుక్కి ఎక్కువ ఇవ్వాలని ఉంటే దీన్ని 3 భాగాలుగా విడగొట్టండి. 1 crore అంటే 35 lakhs. ఒక 40 lakhs ప్రాపర్టీని కొడుక్కి ఇవ్వండి. కొంచెం ఎక్కువ ఇవ్వాలని మీ మనసులో జనరల్గా ఉంటుంది కాబట్టి. మిగిలిన 60లో అమ్మాయికి ఒక 30-35 అలా ఇవ్వండి. అంటే ఆస్తి రూపంలో అది మీరు స్థల రూపంలో ఇచ్చారా, బంగారు రూపంలో ఇచ్చారా, మిగతా ఒక
పర్సెంట్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు చూస్తారు అన్నది క్వశ్చన్ వస్తుంది ఈరోజు. లేదంటే లాస్ట్‌కి వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోతుంది స్థితులు. చాలామంది ఏంటంటే మానవతా విలువలు వదిలేస్తున్నారు. తల్లి, తండ్రి అనే భావన లేకుండా ఈ కలియుగంలో అన్ని ఆస్తులు రప్పించుకొని ఆ ముసలి వయసులో వాళ్ళని పట్టించుకోవటం లేదు. ఎవరు వస్తారు? ఇప్పుడు నాలాంటి వాళ్ళు వస్తే ఊరుకుంటారా? నేను చెప్తే ఎవరు చెప్తే వింటారు? అది కదా ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు మంచి తప్పు అయ్యా, ఇట్లా చేయకూడదు, మీ అమ్మా నాన్నని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఎవరు వింటారు? ఈ వినే స్థితిలో ఎవ్వరూ లేరు ఈ రోజుల్లో. అందుకని మనమే ఏంటంటే ఆ సెటిల్మెంట్ జాగ్రత్తగా మీరు కొంత మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎవరు చూస్తే వాళ్ళకి ఇవ్వాలి, అది న్యాయంగా చూసిన వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే చూడనోడికి ఎందుకు ఇవ్వాలి? కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు అమ్మాయికి ఇవ్వకుండా పెళ్లి చేసి పంపిస్తాను అనేది, పెళ్లి చేసి పంపిస్తాను అంటే కొంతమంది అంటారు వాళ్ళ అమ్మాయి ఇంట్లో పెళ్ళిళ్ళు చేస్తారు, ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు. ఆ ఖర్చు అబ్బాయికి చెప్పండి, ఇదిగో మేము ఇంత మీకు ఇచ్చే దాంట్లో ఇది ఇంత మైనస్ అవుద్ది. ఇట్లా మీ మధ్యన అండర్స్టాండింగ్లో చేసుకోండి. ఏదైనా కానీ చేసుకోండి. వివాహాలు. వాసు యాదవ్, మిరియం, ఒంగోలు. నా ఫోన్ నెంబర్ 9110398650. మీరు ఏ టైంలో నాకు ఫోన్ చేయండి. జ్యోతిష్యం గురించి చాలా మీకు ఒక్కొక్క టాపిక్ నేను చెప్తూ ఉంటాను. విపులంగా విశదీకరించి చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫేస్ నేను ముందు కనిపిస్తూ చెప్పాలి. ఇకంటే వెనకుండి ఇక పోరాటం అంతా ముందు నుంచి పోరాటం. ఇప్పటిదాకా నేను ఏంటంటే జ్యోతిష్య ప్లాట్ఫామ్ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మ జ్యోతిష్యాలయం పెట్టి ఈ 2024 ఆగస్టు అంటే వివాహ పరిచయ వేదికతో రెండు ప్యారలల్గా చెప్పి ప్రతి సోమవారం క్లాస్ చేసి ఎన్నో చేశాను, ఎన్నో పెట్టాను. ఎప్పుడు పెట్టినా ఇప్పటికి స్టిల్ ఎన్నో వస్తూనే ఉన్నాయి. ప్రజల దగ్గరికి మన మెసేజ్ వెళ్తుందో లేదో తెలియట్లేదు. అందుకనే వీడియో రిప్రజెంటేషన్లో అట్లీస్ట్ ఎవరో ఒక అతను వీడియోలో కనిపిస్తూ ఇంత చెప్తున్నాడని వింటారని ఒక సదుద్దేశంతో వినండి, ఆచరించండి. డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఇంత చెప్పేవాడిని మీ సమస్యను తీర్చలేనా? ఇంత చెప్తున్నాను కదా, మీరు ఏదైనా చెప్పండి నాకు. సార్ మా అమ్మాయికి బొక్కడా నేను చెప్తాను, అది ఒక కారణం ఉంది. నిన్న ఒక ఆయన చార్ట్ చూపించాడు. అప్పుడు నేను చెప్పాను, సార్ ఈ వివాహాన్ని చెడగొట్టాలంటే 2-3 కారణాలు ఉన్నాయి, ఇందులో చెడగొట్టేస్తారు. ఒకటి ఏకరాశి, అమ్మాయి అబ్బాయిది ధనురాశి. ఇందులో మీ మహానుభావులు ఉన్నారు కదా, వివాహాలు చెడగొట్టడానికి రెడీగా ఉన్నారు. 100 సంవత్సరాలు పంచాంగాలు ముందేసుకుని కూర్చొని ఉన్నారు కదా, తప్పనిసరిగా చెడగొడతారు ఏకరాశి కింద. రెండోది అబ్బాయి రాక్షసగణ దోషం, చెడగొట్టేస్తారు. ఇట్లా కొన్ని నేను చూసి అనుకున్నాను ఇతను ఈ మ్యాచ్ చెడగొట్టేస్తాను. కానీ మ్యాచ్ చూస్తే బాగుంది, జాతకాల్లో చాలా బాగుంది. ఓకే, చిన్నవి ఉంటాయి చెప్పాను. అది వాళ్ళు ఎవరో మహానుభావుడు 100 సంవత్సరాల పంచాంగాలు 40 సంవత్సరాల అనుభవం ఉన్న మహానుభావుడు ఆ పెళ్ళిని చెడగొట్టేశాడు, వద్దన్నాడంట. అది ఆయన చెప్పిన కారణం చేస్తే నవ్వు వచ్చింది నాకు. ఏంటి తెలుసా? ఆ కారణం ఏంటి? నక్షత్రాలు కలవలేదు. అయ్యో, నక్షత్రాలు కలవకపోవడం ఒక కారణం. దాన్ని మీరు వివాహాన్ని ఎట్లా ఆపుతారు అంటే నేను ఆయన ఫోన్ చేసి కూడా వెళ్ళాను. అది ఒక కారణం సార్, మీరు దాన్ని బట్టి పెళ్ళి ఆపుకోవడం వేస్ట్. ఆ జాతకాలు నేనే చూశాను, నేను చూసి ఆ రికార్డింగ్ అంతా పంపించింది నేను. 3 గంటలు కష్టపడ్డాను. ఓవరాల్గా మ్యాచ్ బాగుంది, చేసేసుకోండి అంటే ఆయన లేదండి నక్షత్రాల గురించి. అయ్యో, నక్షత్రాల గురించి ఎన్ని రోజులు చూస్తారు సార్? తర్వాత ఇంకో తలకాయ నొప్పి వచ్చింది. అక్కడ చాంద్రమానం ప్రకారం చూస్తారు, సూర్యమానం ప్రకారం చూస్తారు. అబ్బాయి నక్షత్రం మారుద్ది, ఆ నక్షత్రం కాకపోతే పక్క నక్షత్రం. నేను చెప్పాను కదా మీకు, ఈ పంచాంగాల ప్రకారం చూస్తే నక్షత్రాలు మారతాయి. అది కానీ కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్లో స్విస్ ఎఫెమెరిజంలో నాసా మన ఇస్రో వాడుతున్నటువంటి పంచాంగం స్విస్ ఎఫెమెరిజం అంటే ప్లానెట్స్, గ్రహాల ప్రజెంట్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రజెంట్ ఏ గ్రహం ఎక్కడ ఉంది తెలుసుకోవడానికి వాడతారు. అక్యురేట్ క్యాలిక్యులేషన్స్. కాబట్టి ఎవరైనా మీరు చెప్పారు అంటే లేదండి ఆ పంచాంగాలు ఇవి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కానే కాదు. మీకు నేను ఎగ్జాంపుల్ కావాలంటే ఎన్ని యాప్లు వేసుకుని చూసుకోండి, ఆన్లైన్లో ఎన్ని వెబ్సైట్లో వేసుకొని చూసుకోండి, మీ నక్షత్రము మీ రాశి అన్నిటిలో కరెక్ట్గానే ఉంటాయి. అర్థమవుతుందా? పోతే అక్కడ పేపర్ మీద రాసుకోండి. గ్రహ స్థితిగతులు ప్రతి ఒక్క వెబ్సైట్లో ప్రతి ఒక్క యాప్లో రాస్తారు. సూర్యుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, గురువు అయిన రాసుకో. ప్రతి ఒక్క యాప్లో ప్రతి ఒక్క వెబ్సైట్లో ఈ గ్రహాల స్థితిగతులు ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి. ఒక్క నిమిషాల్లో సెకండ్స్ కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. అంటే అందరూ కూడా ఇదే స్విస్ ఎఫెమెరిస్ని వాడుతున్నారని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. 9110398650. వాసు యాదవ్, మిరియం, ఒంగోలు.
ఇక ముందు ముందు కూడా మనం చాలా వీడియోలు ఫేస్ టు ఫేస్ వచ్చి వీడియోలు నేను కనిపిస్తూ చేస్తాను. ప్రతి ఒక్క టాపిక్ మీద డీప్గా అనలైసిస్ చేసి చెప్పటం చాలా అవసరం. అవసరమైతే డిబేట్ చేయాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. చెప్పండి మీరు ఈ వివాహాన్ని ఎందుకు ఆపారు, కారణం ఏంటి అని చెప్తాడు. నేను నక్షత్రం కలర్ అది ఒక కారణం. ప్లస్లు చెప్తాను నేను ఆ చాట్లో, ఎన్నో ప్లస్లు చెప్తాను నేను. మరి నీ నెగటివ్ ఇంపార్టెంటా, నేను చెప్పిన ప్లస్లు ఇంపార్టెంట్? నువ్వు నెగటివ్ చెప్పి వివాహం ఆపావు, ఒక మైనస్ ఒక కారణం చెప్పి వివాహం ఆపుతున్నావు. నేను ఎన్నో ప్లస్లు చెప్తాను ఆ చాటుల్లో. వాళ్ళిద్దరి చాటుల్లో కుజుగురు శుక్రులు చెప్తాను, జాతకంలో వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో చూస్తాము. సప్తమాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, సప్తమ అంటే 7వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి ఎంత బలంగా ఉన్నాడు చెప్తాను. పుత్ర స్థానాధిపతి 5వ స్థానం బలంగా ఉన్నాడో చూస్తాము. లగ్నాధిపతి ఎంత ద్వితీయ స్థానాధిపతి ఎంత బలంగా ఉన్నాడో చూస్తాం. భావాలు చూస్తాం, లగ్నస్థానం, ద్వితీయము, పంచమము, సప్తమ, అష్టమం ఇవన్నీ చూస్తాం. ఇన్ని భావాలు చూస్తాం. ఓకే, ఇవన్నీ ఎన్నో చూసి ఎన్నో యోగాలు చూస్తాం. దోషాలు ఉంటాయి, అవన్నీ చూస్తాం. అసలు ఉందా వేదా నక్షత్ర దోషం ఉందా, మైనస్ టోటల్గా ఎంత ఉంది, రజ్జు దోషం క్యాన్సిల్ అయ్యింది లేదు, వేదా నక్షత్ర దోషం లేదు, ఏక నక్షత్ర, ఏకరాశి, ఏకలగ్న ఏదో ఒక దోషం ఉందనుకోండి, కుజ దోషం అసలు లేదు, ఉన్న క్యాన్సిల్ అయింది. ఇట్లా రాహుకేతు దోషం లేనే లేదు. ఎన్ని చూసి ఫైనల్గా వస్తామా మీ ఒక్క నక్షత్రం బాగలేదు, కలవలేదు అనే పాయింట్ మీద జ్యోతిష్యం చెప్తారా? ఎంత దారుణాది దారుణం. తల్లిదండ్రులు మీరు మేల్కోండి. నేను హిందువులు మీరు మేల్కోండి. పెళ్ళిళ్ళు చేసే దగ్గర ఇలా ఉండొద్దు. మీకు నేనున్నాను, చెప్తున్నాను. మీకు నేను సబ్జెక్ట్ చెప్పకపోతే కదా, మీరు క్వశ్చన్ చేయండి నాకు. నా మండే క్లాస్కి రండి, మీరు ఎన్ని క్వశ్చన్లు అడుగుతారో నన్ను అడగండి. సార్ గోచార రీత్యా గురుబలం గురించి చెప్పమనండి, మీరు చాంద్రమానం ఈ సూర్యమానాల ప్రకారం ఈ ఎలా జరుగుతూ ఉంటాయి ఏంటి, ఈ మీకు చాలా ఎక్కడ వస్తాయి, తిథులు ఎలా ఏర్పడతాయి, మీరు సబ్జెక్టు లగ్నం ఎలా తయారు చేస్తారు, ఏ క్వశ్చన్ అడుగుతారో మీరు ఆ క్వశ్చన్ని బట్టి మేము అక్కడ ఆన్సర్ చేస్తాం. అర్థమవుతుందా? అంతేగాని వివాహము అప్పటికప్పుడే మీకు ఆన్సర్ చేసేయచ్చు. టెక్నాలజీ అలా ఉంది అనమాట. కాబట్టి దాని గురించి మీరు ఏమీ భయపడవద్దు. వివాహాలు ఆపుకోవాల్సినంత స్థితి లేదు. డూ ఆర్ డై ఆర్మీ చెప్పింది, అట ఇట జీవితం. అంత తప్పితే కర్మను ఉంటుంది, కర్మను బట్టి వెళ్ళండి. మీ కర్మని నేను తప్పించలేను. కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మని ఎవ్వరూ తప్పించలేరు. మీరు మీ పాత జన్మలో ఏం జరిగింది, మీ పెద్దలు ఏం చేశారు, అయ్యో వాసు యాదవ్ మా పెద్దలకి నాకేం సంబంధం అయ్యా బాబు, నా బతుకు నేను బతుకుతున్నాను. మీ పెద్దలు తీసుకున్న వాటా మీరు అనుభవిస్తున్నారు కదా. పెద్దలు మీకు ఆస్తిలో వాటా ఇచ్చాడు, మరి అతని పాప పుణ్యకర్మలలో కూడా మీకు వాటా ఉంటుంది. మర్చిపోమాకండి. నిజాయితీగా మీరు మా పెద్దల దగ్గర వాటా నేను తీసుకోలేదు, వాళ్ళు అక్రమంగా సంపాదించారు, అందుకనే వాటికి దండం పెట్టి నేను పక్కన నా బతుకు నేను బతుకుతున్నాను అయ్యా, రూపాయి తీసుకోలేదు అంటే ఓకే, అక్కడ కరెక్ట్, అంతే కదా. కాబట్టి ఇవన్నీ ఆలోచించండి. కర్మ ప్రకారం ఉంటుంది, కర్మ సిద్ధాంతం అనేది తప్పనిసరి. వివాహం అనే దాంట్లో మీరు ఇంత ముందుకు భయపడమాకండి. హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకోండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. 9110398650. వాసు యాదవ్, మిరియం, ఒంగోలు. మీకు ఎప్పుడు కూడా నేను ఆన్లైన్లో మనకి సోమవారం జ్యోతిష్య క్లాస్ సాయంత్రం 8 గంటలకి నేను ఆన్లైన్లో వస్తుంటాను. జూమ్లో కానీ మన వాట్సాప్ గ్రూప్ చాట్లో సండే 10 గంటలకి నేను తల్లిదండ్రులతో వివాహ పరిచయ వేదికలో కలుస్తూనే ఉంటాను. శుక్ర శని ఆదివారాల్లో కోడింగ్ క్లాసులు ఉంటాయి. సో రౌండ్ ఎప్పుడు నేను ఆన్లైన్లో కలుస్తాను. మళ్ళీ ఈ మధ్యలో మీరు మండే టు సాటర్డే ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు. నేను ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా తర్వాత నేను కాల్ చేసుకొని వెళ్తాను. సో మీకు నేను అనేవాడిని ఒకడిని ఉన్నాను అని రుజువు చేయడానికే ఈ వీడియో లెక్చర్స్. అంటే వాసు యాదవ్, మిరియం, ఒంగోలు అతను చేసే సేవల్లో అన్కండిషనల్. ఏదైనా కూడా మిమ్మల్ని కండిషనల్గా ఇప్పుడు వివాహ పరిచయలో మిమ్మల్ని నేను ఆశించేది ఏమి ఉండదు. ఉచితం. మీరు తీసుకున్నారు మ్యాచ్లు ప్రూవ్ చేసి చూపించండి. కరెక్ట్ జెన్యున్ ప్రొఫైల్స్. తల్లిదండ్రులు కరెక్ట్ అయి ఉండాలి. అంటే వాళ్ళు నిజంగా మ్యాచ్లు చూస్తూ ఉండాలి, సీరియస్గా చూస్తూ ఉండాలి. జ్యోతిష్యంలో ఇరుక్కున్నారంటే నాకు వాస్తవం చెప్పాలి. దాచిపెడతా ఉంటారు. 91లో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చేస్తాడు, దాచిపెడతాడు, మ్యాచ్లు తీసుకుంటూ ఉంటాడు. నాకు అతని తర్వాత తెలిసిపోద్ది అతనికి జ్యోతిష్యం. నాకు ఆల్రెడీ 91, 92 అనగా డౌట్ వస్తుంది వాళ్ళు. వీళ్ళు జ్యోతిష్యంలో చాలా ఇరుక్కొని ఉన్నారు, జ్యోతిష్యం అనే పిచ్చిలో ఉన్నారని తెలిసిపోద్ది నాకు. కానీ అతను నా దగ్గరికి వచ్చేటప్పుడు దాచేస్తాడు, తర్వాత పట్టుకుంటాను, అతన్ని దొరికిపోతాడు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ చేస్తే ఓకే,
నువ్వు అట్లా కూడా మ్యాచ్లు తీసుకొని మళ్ళీ అదే పిచ్చిలో నా దగ్గర కూడా 10-20 మ్యాచ్లు అంటే 10-20 ఇచ్చే స్థితిలో లేను ఇప్పుడు. ఎందుకంటే ఎవరు నేను ఎక్కువగా నేను 2-3 ఇచ్చిన కాడి నుంచి నేను చెక్ చేస్తూ ఉంటాను అతను ఏంటిది వీళ్ళు నిజంగా పెళ్లి చూపులు చూస్తున్నాడా లేదా, లేకపోతే వీళ్ళు ఎవరైనా మధ్యవర్తుల మీడియేటర్స్ కొంతమంది తల్లిదండ్రుల రూపంలో ఫోన్ చేసుకొని మా అమ్మాయి ఉందండి మా అబ్బాయి ఉందండి అంటూ ఉంటారు. వాళ్ళ పని అదే కదా. మనం చేసేది ఏంటంటే అక్కడ ఇక్కడ కొట్టేయటం, బిజినెస్లు చేసుకోవడం. లేకపోతే వాళ్ళకి ఎక్కడ వస్తాయి? నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ ఒంగోలులో ఉన్నావు, తిరుపతి మ్యాచ్ నీకు ఎలా వచ్చింది? ఎట్లా వచ్చింది మ్యాచ్? ఏదో ఒక గ్రూపుల్లో చేరడం, అవన్నీ కొట్టేయటం. మేము వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసాము, వాళ్ళకి బాగా కథ చెప్తారు. బాగా మిమ్మల్ని బాగా నచ్చుతున్నారండి, మీరు పోయొచ్చారా ఇంటికి చూసి వచ్చారా? ఎంత డ్రామా అనమాట. కాబట్టి ఇంకా మనం ఇంకేం చేద్దాం, క్లోజ్ చేద్దాం. నాకు ఇంకా నెక్స్ట్ కోడింగ్ క్లాస్ చేయాలి. ఏదో ఒక రోజు ఒక టాపిక్ మీద చెప్తా ఉంటాను. బాగా అర్థం చేసుకోండి, భయపడమాకండి. ఒక డైరీ మెయింటైన్ చేయండి, దాంట్లో అన్నీ రాసుకోండి. అంటే అన్నీ గుర్తుపెట్టుకోవాలని లేదు, గుర్తుపెట్టుకోక రాసుకుంటే మీకేమవుద్దంటే క్లారిఫికేషన్గా మీకు మైండ్లో ఉంటుంది. జ్యోతిష్యం నేర్చుకోండి, ఇది పెద్ద సబ్జెక్ట్, అంత రాకెట్ సైన్స్ ఏం కాదు. మీరు నేర్చుకుంటే ఏమవుద్దంటే రేపు క్వశ్చన్ చేస్తారు, 10 మందికి చెప్తారు. మీది అట్లీస్ట్ మీదైనా. చాలామంది అంటారు సార్ నాకు వచ్చండి ఏం వచ్చండి మీకంటే మొబైల్లో యాప్ వేస్తాను సార్, నేను చూస్తాను. అయ్యో అది జ్యోతిష్యం కాదు తండ్రి. అది ఆ రకంగా మొబైల్లో యాప్ వేసి చూసుకొని నువ్వు చెప్పే పని అయితే లోపలికి వెళ్తే లాజికల్గా చాలా అనలైజ్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? చార్ట్ చూసేటప్పుడు చాలా అనలైసిస్ ఉంటుంది. అది లాజికల్గా బుర్ర పెట్టాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోవటం అంటే మైండ్లో దాన్ని మగప్ అంటారు, తెలుగులో బట్టి పట్టడం అంటారు మన తెలుగు భాషలో. అదొకటి. లేదు ఒక డైరీలో రాసుకొని ఉన్నాం, అది గుర్తుపెట్టుకొని ఉన్నాం. కానీ లాజికల్గా ఆలోచించేదానికి మైండ్ పెట్టాల్సి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక గ్రహం ఎక్కడ ఉంది, ఆ గ్రహాన్ని ఏ గ్రహం చూస్తుంది, ఆ గ్రహము ఆ రాశిలో ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంది, ఆ నక్షత్రాధిపతి ఎవరు, ఇట్లా ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఉదాహరణకి ఒక చిన్న ప్రాసెస్ చెప్తాను. వివాహం, సంతానం ఉందా అంటే 5వ స్థానం చూస్తాం. 5వ స్థానం చూసేటప్పుడు నేరుగా మన మైండ్ 5వ స్థానం ఎట్లా ప్రాసెస్ చెప్తాం. 5వ స్థానం చూసిన తర్వాత 5వ స్థానాధిపతి ఎక్కడున్నాడు, లగ్నం నుంచి 5వ స్థానం అన్నాము. 5వ స్థానం ఏంటిది? అది ఆ స్థానము 5వ స్థానం ఏ రాశి కింద వస్తుంది? ఇక్కడ రాశులు కూడా ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్లో. పోతే 5వ స్థానాధిపతి ఎక్కడున్నాడు? ఓకే, ఆ 5వ స్థానాధిపతి ఎక్కడున్నాడు? అది దుస్థానమా, 6, 8, 12లో ఉందా? శుభస్థానాలు అనేటువంటి 1, 5, 9 ఈ శుభస్థానాల కేంద్రాల్లో ఉందా? 1, 4, 7, 10లో ఉందా? ఇట్లా చూస్తారు. పోతే ఆ 5 పుత్రస్థానాధిపతి ఉన్న స్థితి, ఆ స్థితిని బట్టి, ఆ పుత్రస్థానాధిపతి కండిషన్స్ బట్టి, అంటే అతను బాల్య స్థితిలో ఉన్నాడా, మృత స్థితిలో ఉన్నాడా, అతను వక్రీభవించున్నాడా, కంబషన్ అస్తంగతం అంటే మౌఢ్యమి చెందాడా, పోతే ఆ గ్రహము డిగ్రీలు ఉంటాయి, ఆ డిగ్రీలు చూసుకుంటా, ఇట్లా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అట్లా చేయాల్సి వస్తుంది. ప్రాసెస్ అంటారు దీన్ని, డీప్ ప్రాసెస్. అంతేగాని నేను మొబైల్ యాప్ వేసానండి, నక్షత్రం చూసేసాను, రాసి తెలిసిపోయింది, ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి పడదని రాసేసారు వాళ్ళు, అది పట్టుకున్నాను. ఇంకా అది జ్యోతిష్యం. ఆ రకంగానే మీరు మీ పెళ్ళిళ్ళన్నీ చెడగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు జ్యోతిష్కులు అవ్వమాకండి. మీరు నా దగ్గరికి వస్తే మట్టికి మీకు హెల్ప్ అనేది తప్పనిసరిగా జరుగుతుంది. చార్ట్ మట్టికి అనలైసిస్ చేయాలి అంటే 3 గంటలు పడుతుంది. 3 గంటలు అంటే పర్సనల్గా కూర్చోవాలి. మీరు గోశాలకు కొంత డొనేట్ చేయాల్సి వస్తుంది, ఒక ప్రీమియం అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. మిగతా అంతా మీకు సర్వీస్ అన్ని సోమవారం ఉచితం. క్లాస్ రండి, అక్కడ మీరు మీ చార్ట్ చూపించుకోండి వచ్చేసి. ఎందుకంటే ఎట్లా క్లాస్ జరుగుద్ది కాబట్టి మీ చార్ట్ అనలైజ్ చేస్తాం. ఓకే, మిగతా అంతా కండిషనల్. ఇక్కడ ఏమి కండిషన్స్ లేదు. మీరు గోశాలకు డొనేట్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఓకే, జై హింద్.